సో మనం ఓన్లీ జెంకిన్స్ సర్వర్ ఇన్స్టాలేషన్స్ వరకు చూసామండి. సో ఓన్లీ జెంకిన్స్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి సో ఇది చూసాము. ఓకే, సో ఈరోజు ఏంటంటే మేనేజ్ జెంకిన్స్ ఆప్షన్లో ఏముందో డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ 82. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమి ఇచ్చానండి. నేను రూట్ యొక్క పాస్వర్డ్ రీసెట్ చేశానా చేయలేదా? ఓకే, నేను రూట్ యొక్క పాస్వర్డ్ రీసెట్ చేయలేదు అనుకుంటా. అండర్ ప్రోగ్రామ్ ఫైల్స్ Jenkins users not users secrets initial admin password. ఓకే, సో అడ్మిన్ పాస్వర్డ్ రీసెట్ చేసేద్దాం. ఓకే, డెవోప్స్ అని యూజర్ ఉంది కదా, మర్చిపోయాను నేను. డన్. సో ఇవన్నీ మనం నార్మల్గా డిస్కస్ చేసుకున్నామండి. సో ఈరోజు పార్ట్ ఏంటంటే మేనేజ్ జెన్కిన్స్ అండి. సో ఇక్కడ చూడండి, మేనేజ్ జెన్కిన్స్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కాన్ఫిగర్ సిస్టమ్. అంటే ఏంటంటే మనం ఏదైనా గ్లోబల్గా ఏదైనా సెట్టింగ్స్ ఏదైనా కాన్ఫిగర్ చేయాలంటే ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చండి. సో సెట్టింగ్స్ కాన్ఫిగర్ సిస్టమ్ మీద క్లిక్ చేయండి. సో కాన్ఫిగర్ సిస్టమ్ మీద క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ బిల్డ్స్ అని, మీ జెన్కిన్స్ సర్వర్ యొక్క హోమ్ డైరెక్టరీ, సో ఇంకేదైనా నువ్వు ఒక లేబుల్ మెసేజ్ ఏదైనా సెట్ చేసుకోవాలా ఇదంతా ఇక్కడ ఉంటుందండి. సో ఇన్ కేసు ఏదైనా ఈమెయిల్ నోటిఫికేషన్ సెట్ చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, మన జెన్కిన్స్ సర్వర్ యొక్క హోమ్ డైరెక్టరీ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఓకే, దెన్ సిస్టమ్ మెసేజ్. సో సిస్టమ్ మెసేజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక మెసేజ్ రాసాం, గుర్తుందండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా ఒక మెసేజ్ ఇచ్చాను అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఇక్కడ మీకు కావాల్సిన మెసేజ్ ఇచ్చాను అనుకోండి. సో ఈ మెసేజ్ అనేది ఏం చేస్తుందంటే మీకు హోమ్ డైరెక్టరీలో డిస్ప్లే వస్తుందండి. సో ఇక్కడ మనకి ఎడిట్ డిస్క్రిప్షన్ ఉంది కదా, సేమ్ థింగ్ అండి. ఎడిట్ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇక్కడ ఎడిట్ డిస్క్రిప్షన్ లో సంథింగ్ ఏదైనా మెసేజ్ పాస్ చేశారంటే మీరు ఆ మెసేజ్ అంతా ఎంటైర్ జెన్కిన్స్ సర్వర్ లో హోమ్ పేజ్ లో డిస్ప్లే చేస్తారని చెప్పాను కదా, సేమ్ థింగ్ అండి అక్కడ కూడా. ఓకే, మేనేజ్ జెన్కిన్స్ లో కాన్ఫిగర్ సిస్టమ్స్ లో. ఓకే, సో ఇక్కడ కూడా సిస్టమ్ మెసేజ్ ఏదైనా పాస్ చేశారంటే ఈ మెసేజ్ అనేది హోమ్ పేజ్ లో డిస్ప్లే వస్తుందండి. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్. సో నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ అండి. సో ఇది వచ్చేసి బై డిఫాల్ట్ 2 ఉంటుందండి. సో నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ బై డిఫాల్ట్ 2 ఉంటుంది. సో నీ అవసరాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. సో నువ్వు 10 ఇవ్వచ్చు, 20 ఇవ్వచ్చు, 30 ఇవ్వచ్చు, అంటే మన అవసరం బట్టి. సో పర్టికులర్ గా మనం ఎన్ని ఇస్తాం అనేది లేదండి. సో నువ్వు 5 కావాలంటే 5, 10 కావాలంటే 10, నీ అంటే ఆ ప్రాజెక్ట్ బట్టి ఇస్తారండి. సో బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్. సో బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్ 2 ఉన్నాయి కదండి, బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ అండి. సో ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్ కూడా 2 ఉన్నాయండి. ఇన్ కేస్ మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ 5 గా చేంజ్ చేస్తారనుకోండి, సో బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ కూడా చేంజ్ అయిపోతాయండి. సో అప్పుడు ఏమవుతుంది, మీరు ప్యారలల్ గా అట్ ఏ టైం 5 జాబ్స్ బిల్డ్ చేయొచ్చండి. సో నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ అంటే బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్ యొక్క కౌంట్ అండి, 1 2 3 4 5. సో ఇప్పుడు మీరు 5 ఇచ్చారంటే ఇక్కడ చూడండి 5 గా చేంజ్ అయిపోతాయి. సో సేవ్ చేయండి. సో ఇక్కడ చూడండి, బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్ 5 వచ్చేసి అట్ ఏ టైం ఇప్పుడు ఏంటి మనం 5 జాబ్స్ బిల్డ్ చేయొచ్చు. ఇన్ కేసు అట్ ఏ టైం 6 జాబ్స్ బిల్డ్ చేస్తే 5 జాబ్స్ ఇక్కడ ఆక్యుపై చేస్తుంది, దెన్ ఇంకో జాబ్ క్యూలోకి వెళ్తుంది. సో ఇలా ఉంటుందండి. ఓకే, బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి, ఇక్కడ కాన్ఫిగర్ సిస్టమ్ లో చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ ఇక్కడ లేబుల్ యూసేజ్ అని ఉందండి, చాలా ఇంపార్టెంట్ లేబుల్ అనేది యూసేజ్ అనేది. ఇది మళ్ళీ మనకు నోడ్ కాన్సెప్ట్ కిందకి వస్తుందండి. సో మ్యాక్స్ వాల్యూ ఏం లేదండి, ఎవరి విషయాన్ని. సో నువ్వు 100 ఇచ్చినా వస్తుంది. ఓకే, సో ప్రాజెక్ట్ నీడ్ బట్టి మనం చేంజ్ చేస్తూ ఉంటామండి. ఇక్కడ లేబుల్ యూసేజ్ అనేది ఉంది కదా, సో లేబుల్ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఏంటంటే నోడ్ కాన్సెప్ట్ కిందకి వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు
ఇప్పుడు మీ దగ్గర ఒక 3 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. ఇది వచ్చేసి సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4. సో ఇక్కడ నీకు ఒక 4 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. టోటల్ ఎన్ని సర్వర్స్ ఉన్నాయి? 4 సర్వర్స్ ఉన్నాయి. సో 4 సర్వర్స్ లో ఈ సర్వర్ 1 కదా, 2, 3, 4. మీరు సర్వర్ 1 లో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశారు అనుకోండి. సో సర్వర్ 1 లో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తారు. సో సర్వర్ 2 లో కానీ, సర్వర్ 3 లో కానీ, సర్వర్ 4 లో కానీ మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయలేదండి. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయకపోయినా నేను జెన్కిన్స్ జాబ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చండి. సో నేను సర్వర్ 2 లో, సర్వర్ 3 లో, సర్వర్ 4 లో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయలేదు, బట్ ఇక్కడ నేను జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. జెన్కిన్స్ కాదు, జెన్కిన్స్ జాబ్స్ రన్ చేయొచ్చు, జెన్కిన్స్ డేటాబేస్ స్టోర్ చేయొచ్చు. ఎలాగంటే ఇక్కడ మేనేజ్ నోట్స్ అనే ఆప్షన్ ఉందని చెప్పాను కదా మీకు ఇక్కడ. సో మనకి ఇక్కడ మేనేజ్ నోట్స్ అనే ఆప్షన్ వస్తుంది, ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ లో వస్తుందండి. సో ఇక్కడ వస్తుంది లాస్ట్ లో మేనేజ్ నోట్స్. అంటే ఏంటంటే క్లయింట్ నోట్స్ ను కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి, నెంబర్ ఆఫ్ రిమోట్ నోట్స్ ను కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి. ఏంటంటే ఇప్పుడు ఈ జెన్కిన్స్ సర్వర్ లో నేను జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశాను అంటే లోడ్ ని నువ్వు షేర్ చేసుకునేదానికి రిమోట్ సర్వర్ ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 సర్వర్స్ కాన్ఫిగర్ చేస్తాను అనుకోండి. సో సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4 ని ఈ జెన్కిన్స్ సర్వర్ కాన్ఫిగర్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ రన్ చేస్తున్నాను. సో ఏ సర్వర్ లో రన్ అవ్వాలి? ఇద్దరు సర్వర్ 2 లో రన్ అవ్వాలా, సర్వర్ 3 లో రన్ అవ్వాలా, సర్వర్ 4 లో రన్ అవ్వాలి? ఎక్కడ రన్ అవ్వాలి అంటే ఎలా రన్ అవుతుంది అంటే మీరు నోడ్ కాన్ఫిగర్ చేసేటప్పుడు దీనికి ఒక లేబుల్ నేమ్ మెసేజ్ పాస్ చేస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వర్ 2 కి వచ్చేసి లేబుల్ వచ్చేసి లేబుల్ 2 అని ఇచ్చాను అనుకోండి, సర్వర్ 3 కి లేబుల్ 3 అని ఇచ్చాను అనుకోండి, సర్వర్ 4 కి లేబుల్ 4 అని ఇచ్చాను అనుకోండి. అక్కడ ఏంటంటే నీ జాబ్లు ఉన్నాయి కదా, సో మనం జాబ్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడ లేబుల్ మెసేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ జెన్కిన్స్ సర్వర్ లో జాబ్ క్రియేట్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే జాబ్ క్రియేట్ చేశాను. సో ఈ ఎక్స్ అనే జాబ్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే లేబుల్ మెసేజ్ సెలెక్ట్ చేస్తానండి. సో లేబుల్ మెసేజ్ నేను ఏం సెలెక్ట్ చేయకంటే ఏమవుతుందంటే బై డిఫాల్ట్ గా సేమ్ సర్వర్ అంటే నా హోమ్ డైరెక్ట్ నా మాస్టర్ జెన్కిన్స్ లోనే రన్ అవుతుందండి. ఇన్ కేస్ నేను లేబుల్ 2 సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ జాబ్ అనేది రిమోట్ సర్వర్ 2 లో బిల్డ్ అవుతుందండి. నేను అదే లేబుల్ 3 సెలెక్ట్ చేస్తే సర్వర్ 3, లేబుల్ 4 సెలెక్ట్ చేస్తే సర్వర్ 4 లో బిల్డ్ అవుతుందండి. అదంటే లేబుల్ మెసేజ్. సో మనకి ఇక్కడ రాకపోవచ్చు, మేబీ నేను మేనేజ్ నోట్స్ చెప్పేటప్పుడు క్లియర్ గా చెప్తానండి. ఓకే, గుర్తుపెట్టుకున్నది లేబుల్ అనేది. ఓకే, మేనేజ్ నోట్స్ చెప్పేటప్పుడు మళ్ళీ వస్తుంది అనేది. ఓకే, యూసేజ్. సో యూసేజ్ అనేది ఏంటంటే ఇప్పుడు మీరు సర్వర్స్ క్రియేట్ చేశారు కదా ఇక్కడ, సో ఆల్వేస్ అవైలబుల్ లో ఉండాలా, లేదా ఎప్పుడైతే లేబుల్ నేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జాబ్ కి ఎక్స్ అనే జాబ్ కి లేబుల్ 2 అని మ్యాచ్ చేశాను అనుకోండి, ఎప్పుడైతే లేబుల్ నేమ్ మ్యాచ్ అయితే అప్పుడు మాత్రం బిల్డ్ కావాలా ఏంటనేది ఆ యూసేజ్ ఉంటుందండి. సో ఇక్కడ చూడండి యూసేజ్, యూజ్ దిస్ నోట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని ఇంకోటి, ఓన్లీ బిల్డ్ జాబ్ విత్ ద లేబుల్ ఎక్స్ప్రెషన్ మ్యాచింగ్ దిస్ నోట్. అంటే ఎప్పుడైతే నీకు లేబుల్ ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అవుతుందో అప్పుడు మాత్రం బిల్డ్ అవ్వమండి. సో బై డిఫాల్ట్ మాస్టర్ నోడ్ కి ఏముంటుందంటే యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఇదంతా మాస్టర్ నోడ్ కి సంబంధించింది. ఓకే, ఈ లేబుల్ యూసేజ్ మళ్ళీ వస్తుందండి, మనకు ప్రాక్టికల్ గా వస్తుంది, అప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి క్విట్ పీరియడ్. సో క్విట్ పీరియడ్ ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఒక జాబ్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు నా దగ్గర ఒక జాబ్ ఉందండి. ఓకే, జాబ్ ఉంది. సో ఈ జాబ్ ఉంది, ఈ జాబ్ నేమ్ ఏ అనుకోండి. సో నాకు ఇప్పుడు ఏంటంటే ఈ జాబ్ ఎవ్రీ 3 minutes ఒకసారి రిపీట్ అవ్వాలండి. సో కంటిన్యూస్ గా బిల్డ్ అవుతా ఉండాలి ఎవ్రీ 3 minutes కండి. ఎవ్రీ 3 minutes ఒకసారి జాబ్ బిల్డ్ అవుతా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7:10 కి బిల్డ్ అయింది అనుకోండి, అగైన్ ఎప్పుడు బిల్డ్ అవ్వాలి? 7:03 కి, సారీ 7:13 కి, 7:16 కి, 7:19 కి, 7:21 కి, ఎవ్రీ 3 minutes కి రిపీట్ అవుతా ఉండాలండి. సో అదే విధంగా ఈ జాబ్ ప్రాసెస్ ఉంటుంది కదండి, అంటే నువ్వు గిట్ హబ్ కాన్ఫిగర్ చేయడం కానీ, మ్యాబెన్ కాన్ఫిగర్ చేయడం కానీ, డిప్లాయ్మెంట్ కానీ, సంథింగ్ ఏదైనా టెస్ట్ కేసెస్ కానీ, సోనార్ క్యూబ్ టెస్ట్ కేసెస్ కానీ, ఇంకా ఏదైనా నువ్వు ఇలాంటిది ఏదైనా కాన్ఫిగర్ చేసి ఉంటే ఈ కాన్ఫిగరేషన్ అంతా రన్ అవడానికి నీకు అప్రాక్సిమేట్లీ 3 minutes టైం ఉన్నది. 3 minutes టైం అనుకోండి. సో అంటే నీకు ఈ జాబ్ ప్రాసెస్ రన్ అవడానికి కూడా 3 minutes టైం పట్టింది అనుకోండి. అంటే ఇమీడియట్ గా స్టార్ట్ కాదండి, బిల్డ్ స్టార్ట్ కాదు. అంటే బిల్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ టైం బిల్డ్ చేస్తే ఏంటి, బిల్డ్ నెంబర్ 1 అని వస్తుందండి. సో బిల్డ్ నెంబర్ 1 అని వస్తుంది. ఓకే, బిల్డ్ నెంబర్ 1. సో సెకండ్ టైం నేను బిల్డ్ స్టార్ట్ చేస్తే ఏంటి, బిల్డ్ నెంబర్ 2 వస్తుంది కదా. అంటే ఈ బిల్డ్ కి మధ్య టైం డిఫరెన్స్ 5 seconds అండి. వెయిట్ పీరియడ్ ఏంటంటే బిల్డ్ కి బిల్డ్ నెంబర్ కి, అంటే ఈచ్ అండ్ ఎవరీ బిల్డ్ కి టైం డిఫరెన్స్ అండి. 5 seconds వెయిట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ బిల్డ్ స్టార్ట్ చేస్తుంది. క్విట్ పీరియడ్ అంటే ఏంటంటే ఒక బిల్డ్ ఇప్పుడు బిల్డ్ జరుగుతుంది కానీ నెక్స్ట్ బిల్డ్ జరగడానికి 5 seconds వెయిట్ చేసి ఆ తర్వాత ఇంకో బిల్డ్ జరుగుతుంది. ఓకే, క్విట్ పీరియడ్. దెన్ ఇక్కడ చూడండి SCM చెక్అవుట్ రీట్రేక్ కౌంట్. సో SCM చెక్అవుట్ రీట్రేక్ కౌంట్ ఇది బై డిఫాల్ట్ 0 ఉంటుందండి. సో SCM చెక్అవుట్, సో ఇక్కడ చూడండి నేమ్ లోనే ఉంది SCM చెక్అవుట్. ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మనం ఏం చేస్తున్నాం,
సో ఇది నా జాబ్ అనుకోండి. సో జాబ్ నేను ఏం చేస్తాను, గిట్ హబ్ రిపాజిటరీ కాన్ఫిగర్ చేస్తాను. ఓకే, గిట్ హబ్ రిపాజిటరీ కాన్ఫిగర్ చేస్తాను అనుకోండి. సో ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ గిట్ హబ్ రిపాజిటరీ ఏదో సంథింగ్ కోడ్ ఉంది అనుకోండి. ఓకే, సో నేను ఆల్రెడీ ఈ గిట్ హబ్ రిపాజిటరీలో ఆ రిపాజిటరీని కాన్ఫిగర్ చేస్తాను నా జాబ్ లో. ఓకే, గిట్ హబ్ రిపాజిటరీకి యూఆర్ఎల్ ఇవన్నీ పాస్ చేసి కాన్ఫిగర్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను డిఫాల్ట్ ఇంటర్వెల్ టైం 2 minutes ఇచ్చాను అనుకోండి. సో డిఫాల్ట్ ఇంటర్వెల్ టైం 2 minutes ఇచ్చాను అనుకోండి. సో ఏమవుతుందంటే 2 minutes ఇచ్చాను కదా, సో ఎవ్రీ 2 minutes ఒకసారి ఈ జాబ్ ఏమవుతుందంటే నా గిట్ హబ్ రిపాజిటరీ కనెక్ట్ అవుతుందండి. ఎవ్రీ 2 minutes ఒకసారి ఈ జాబ్ ఏమవుతుందంటే నా గిట్ హబ్ రిపాజిటరీ కనెక్ట్ అయ్యి ఏదైనా కోడ్ మోడిఫికేషన్ ఉందా లేదా అని చెక్ చేస్తుందండి. దానికి ఆ మోడిఫికేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఇంకోటి ఉంటుందండి, క్విట్ పీరియడ్ అనేది ఉంటుంది. సో క్విట్ పీరియడ్ అనేది ఉంటుంది, నేను చెప్తానండి. క్విట్ పీరియడ్ అంటే ఏంటి నేను చెప్తాను, వదిలేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఎస్సీఎం చెక్అవుట్ రీట్రే కౌంట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎస్సీఎం చెక్అవుట్ రీట్రే కౌంట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోల్ ఎస్సీఎం అని ఒక ఇంటర్వెల్ టైం వస్తుందండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోల్ ఎస్సీఎం అనేది కానీ మీరు మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైతే మీ డెవలపర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ డెవలపర్ అనుకోండి. సో మీ డెవలపర్ ఇక్కడ ఏదైనా కోడ్ మోడిఫికేషన్ చేసి కమిట్ చేసి మీ గిట్ హబ్ రిపాజిటరీలో పుష్ చేస్తారు అనుకోండి. సో మీ గిట్ హబ్ రిపాజిటరీలో పుష్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నేను పోల్ ఎస్సీఎం అని చెప్పాను కదా. సో పోల్ ఎస్సీఎం లో మీరు ఏదైనా క్రాంటే ఫార్మాట్ షెడ్యూల్ చేసింటే మీ డెవలపర్ ఎప్పుడైతే కోడ్ ని సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో పుష్ చేస్తాడో, ఓకే, ఎప్పుడైతే మీ డెవలపర్ కోడ్ ని సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో పుష్ చేస్తాడో ఆటోమేటిక్ గా ఈ జెన్కిన్స్ ఆ రిపాజిటరీ కనెక్ట్ అయ్యి దెన్ ఆ ఎంటైర్ కోడ్ అంతా ఓకే ఓకే పోల్ ఎస్సీఎం అనేది ఏంటంటే పోల్ ఎస్సీఎం ఇంటర్వెల్ టైం మీరు మెన్షన్ చేశారు అనుకోండి. ఓకే, సో పోల్ ఎస్సీఎం టైం ఇంటర్వెల్ టైం మీరు మెన్షన్ చేశారంటే మీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో ఏదో బిట్ బకెట్ కావచ్చు, ఎస్విఎన్ కావచ్చు, లేదా గిట్ హబ్ కావచ్చు, ఎనీథింగ్ అండి. సో మీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో ఎప్పుడైతే కోడ్ చేంజ్ అవుతుందో, సో కోడ్ ఎగ్జిస్టింగ్ కోడ్ కన్నా ఇంకేదైనా లేటెస్ట్ కమిట్ చేంజ్ అవుతుందో ఆటోమేటిక్ గా మీ జెన్కిన్స్ ఆ గిట్ హబ్ రిపాజిటరీ కనెక్ట్ అయ్యి ఆ కోడ్ ని డౌన్లోడ్ చేస్తుంది. ఓకే, ఇది ప్రాసెస్ అండి. ఓకే, సో ఎప్పుడు కోడ్ చేంజ్ అయితేనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ చేంజ్ కాలేదు అనుకోండి. సో కోడ్ చేంజ్ కాలేదు, ఇక్కడ నేను పోల్ ఎస్సీఎం దగ్గర 2 minutes ఇంటర్వెల్ టైం ఇచ్చాను అనుకోండి. సో 2 minutes అంటే ఏంటంటే ఎవ్రీ 2 minutes ఒకసారి నా గిట్ హబ్ రిపాజిటరీలో చెక్ చేయాలి. ఇన్ కేస్ అక్కడ ఏదైనా కోడ్ మోడిఫికేషన్ అయితే దెన్ ఆ కోడ్ ని డౌన్లోడ్ చేసుకోవాలండి. ఏంటి, ఎవ్రీ 2 minutes ఇంటర్వెల్ ఒకసారి గిట్ హబ్ రిపాజిటరీ కనెక్ట్ అవుతుంది. అక్కడ ఏదైనా కోడ్ మోడిఫికేషన్ అయిందా లేదా చెక్ చేస్తుంది. సో ఇన్ కేస్ ఏదైనా మోడిఫికేషన్ ఉంటే కోడ్ ని డౌన్లోడ్ చేస్తుంది. ఇన్ కేస్ మోడిఫికేషన్ లాగంటే నెక్స్ట్ 2 minutes తర్వాత మళ్ళీ చెక్ చేస్తుంది. బట్ ఇక్కడ రీట్రే కౌంట్, సో ఎస్సీఎం చెక్అవుట్ రీట్రే కౌంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 5 ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ నేను 5 ఇచ్చానంటే ఏమవుతుందంటే విత్ ఇన్ ద 2 minutes అంటే నీకు మ్యాక్స్ ఇంటర్వెల్ టైం ఎంతండి, ఇక్కడ 2 minutes అండి. సో ఈ 2 minutes లో నీకు ఏమవుతుందంటే 5 times రీట్రే చేస్తుందండి. 5 times రీట్రే అండి, అంటే విత్ ఇన్ ద 2 minutes. ఆ 2 minutes లో నీకు ఏమవుతుందంటే సెంట్రలైజ్డ్ డిపాజిట్ లో 5 times రీట్రే అండి. సో ఫస్ట్ చెక్ చేస్తుంది, మళ్ళీ ఒక 10-20 seconds తర్వాత మళ్ళీ చెక్ చేస్తుంది, ఇలా విత్ ఇన్ 2 minutes లో 5 times చెక్ చేస్తుందండి. ఎందుకు, ఏదైనా కోడ్ మోడిఫికేషన్ జరిగిందా లేదా అని చెప్పి. రీట్రే కౌంట్ అండి, మళ్ళీ చెక్ చేస్తుందండి. సో ఇన్ కేస్ నువ్వు రీట్రే కౌంట్ మెన్షన్ చేయకుండా ఉంటే ఏమవుతుందంటే బై డిఫాల్ట్ 0 అండి. సో ఓన్లీ వన్ టైం 2 minutes ఒకసారి కనెక్ట్ అవుతుంది. ఎనీథింగ్ కోడ్ ఏదైనా మోడిఫికేషన్ ఉందా లేదా చెక్ చేస్తుంది అంతే. ఎస్సీఎం చెక్అవుట్ రీట్రే కౌంట్ అంటే నీ సెంట్రలైజ్డ్ డిపాజిట్ లో ఏదైనా మోడిఫికేషన్ జరిగిందా లేదా అని చెప్పి నెంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ చేస్తుంది. ఇక్కడ ఎంత అయితే మనం కౌంట్ మెన్షన్ చేస్తూ ఉంటాం, బై డిఫాల్ట్ 0 ఉంటుంది. దెన్ ఇక్కడ ఇవన్నీ వచ్చేసి ఎన్విరాన్మెంట్స్ టూల్స్ కానీ ఇవేం అవసరం లేదండి. టూల్ లొకేషన్ మనకు సపరేట్ గా గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ ఉంది, అక్కడ మనం టూల్స్ అన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా వేరియబుల్స్ ఏదైనా పాస్ చేసుకోవాలండి ఎంటైర్ జెన్కిన్స్ లెవెల్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ 10 అలా మీరు వేరియబుల్స్ పాస్ చేస్తారు సంథింగ్. ఇప్పుడు మీరు క్రెడెన్షియల్స్ టైపు, సో ఇన్ కేస్ మీరు యూజర్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ ఇలాంటి పాస్ చేశారంటే మీరు ఎంటైర్ జెన్కిన్స్ సర్వర్ లో యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఎన్విరాన్మెంట్స్ ఏదైనా వేరియబుల్స్ ఏదైనా పాస్ చేయాలంటే ఇక్కడ పాస్ చేసుకోవచ్చు. సో టూల్స్ ఇక్కడ మీరు ఏం కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. టూల్స్ మనకు సపరేట్ గా గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అనే ఆప్షన్ ఉంది, అక్కడ నేను చెప్తానండి. సో ఇక్కడ చూడండి, జస్ట్ ఇదేంటంటే టైం స్టాంపర్ ఇదంతా ఉంటుంది. సో మన జెన్కిన్స్ సర్వర్ యొక్క యూఆర్ఎల్. ఓకే, సో జెన్కిన్స్ సర్వర్ యొక్క యూఆర్ఎల్. సో ఇక్కడ గిట్ హబ్ సర్వర్ ఉంది చూడండి. సో గిట్ హబ్ సర్వర్, సో ఇక్కడే మీరు గిట్ హబ్ సర్వర్ మీ సర్వర్ యొక్క యూఆర్ఎల్ ఇవేం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి.
అంటే గిటబ్ నేమ్ అంటే మీ యూజర్ నేమ్, దెన్ గిటబ్ యూఆర్ఎల్ అంటే మా సర్వర్ యూఆర్ఎల్ ఉంటుంది కదండి. సో మన సర్వర్ యూఆర్ఎల్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇవేం అవసరం లేదు, జస్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఒకటి ఇంపార్టెంట్ అండి, అదేంటంటే ఈమెయిల్ నోటిఫికేషన్. సో ఎక్స్టెండెడ్ ఈమెయిల్ నోటిఫికేషన్ కానీ ఈమెయిల్ నోటిఫికేషన్. సో ఈమెయిల్ నోటిఫికేషన్ 2 ఆప్షన్స్ ఉంటాయండి. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఎస్ఎంటిపి సర్వర్ ని కాన్ఫిగర్ చేయాలండి. అంటే ఈమెయిల్ నోటిఫికేషన్ అంటే బై డిఫాల్ట్ గా నువ్వు అక్కడ జెన్కిన్స్ జాబ్స్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తే జాబ్స్ రావండి. సో ఏ అడ్మినిస్ట్రేటర్ మెయిల్ నుంచి రావాలి. నేను మెయిల్ సెండ్ చేస్తున్నా అంటే నా అడ్మిన్ మెయిల్ నుంచి మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి కదండి. సో అదే విధంగా ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యొక్క ఈమెయిల్ ఐడి, దెన్ దాని యొక్క పాస్వర్డ్, దెన్ ఎవ్రీథింగ్. సో ఎస్ఎంటిపి సర్వర్ యొక్క నేమ్ ఏంటి, ఎస్ఎంటిపి యొక్క పోర్ట్ నెంబర్ ఏంటి, ఇవన్నీ సఫిక్స్ ఈమెయిల్ ఐడి ఏంటి, ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేయాలండి. ఓకే, ఎస్ఎంటిపి ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ పెండింగ్ ఉందని నేను చెప్తానండి. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ఇది వచ్చేసి మీ జెన్కిన్స్ సర్వర్ కు హోమ్ డైరెక్టరీ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి హోమ్ డైరెక్టరీ పాత్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సిస్టమ్ మెసేజ్ అండి, నార్మల్ మెసేజ్ టైపు. నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ వచ్చేసి ఇక్కడ మీరు కౌంట్ చేంజ్ చేసుకోవద్దు, ఇక్కడ బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ కూడా చేంజ్ అవుతుంది. లేబుల్ యూసేజ్ అనేది రోడ్ కాన్సెప్ట్ కిందకి వస్తుంది, నేను తర్వాత మళ్ళీ మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో పెట్ పీరియడ్ అనేది ఏంటంటే బిల్డ్ కి అండి, జాబ్ కాదండి, ఓన్లీ బిల్డ్ కి మధ్య టైం డిఫరెన్స్ అండి. దెన్ ఎస్సీఎం చెక్అవుట్ రీట్రీ కౌంట్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్వెల్ టైం నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes మెన్షన్ చేసావంటే సో ఆ 5 minutes ఒకసారి నీ రిపాజిటరీ కనెక్ట్ అయ్యి ఏదో కోడ్ మోడిఫికేషన్ జరిగిందా లేదా అని చెక్ చేస్తుందండి. సో అదే నువ్వు రీట్రీ కౌంట్ 2, 3 ఇలా నెంబర్ కౌంట్ మెన్షన్ చేసావంటే ఏమవుతుందంటే ఆ విత్ ఇన్ ద ఇంటర్వెల్ టైంలో నీకు ఏమవుతుందంటే ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ నీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ కనెక్ట్ అయ్యి కోడ్ అనేది మోడిఫికేషన్ జరిగిందా లేదా అని చెక్ చేస్తుందండి. ఓకే, రీట్రీ కౌంట్. దాని ఇక్కడ ఏం అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఒకటే ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఈమెయిల్ నోటిఫికేషన్ నేను చెప్తానండి మీకు, ఎస్ఎంటిపి సర్వర్ ఎలా కాన్ఫిగర్ చేయాలి ఎవ్రీథింగ్ నేను చెప్తానండి ఇక్కడ. ఓకే, జస్ట్ ఈ పాయింట్ వదిలేసాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ, ఎంటైర్ సెక్యూరిటీ అండి. సో నువ్వు జెన్కిన్స్ కి సెక్యూరిటీ ఎనేబుల్ చేయాలన్నా, లేదా నువ్వు ఏదైనా యూజర్స్ క్రియేట్ చేసావు ఆ యూజర్స్ కి క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలన్నా, అదే పర్మిషన్స్ యాడ్ చేయాలన్నా, సో గ్రూప్స్ గా క్రియేట్ చేసావు గ్రూప్స్ కి ఏదైనా పర్మిషన్స్ యాడ్ చేయాలన్నా, సో అనానమస్ యూజర్స్ కి రీడ్ యాక్సెస్ ఇవ్వాలి, లేదా సైన్ అప్ ఆప్షన్ ఇవ్వాలి, లేదా ఇలాంటి పర్మిషన్స్ అన్ని ఎంటైర్ సెక్యూరిటీ అంతా ఇక్కడే వస్తుందండి. సో మీరు జెన్కిన్స్ సర్వర్ లో ఇప్పుడు మనం జాబ్స్ బిల్డ్ చేస్తున్నాం, ఇదంతా ఉంది కదండి, ఎటువంటి డేటాబేస్ సర్వర్ కి మీరు కాన్ఫిగర్ అవ్వాల్సిన అవసరం లేదు, కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం ఇక్కడ డేటా స్టోర్ చేస్తున్నాం కదా, అంటే మన జాబ్స్ బిల్డ్ చేస్తున్నాము, రిమోట్ రిపాజిటరీ నుంచి కోడ్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నాము, ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాము. ఈ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏదైనా డేటాబేస్ సర్వర్ కనెక్ట్ అవ్వాలా, నో నీడ్ అండి. సో జెన్కిన్స్ హ్యావ్ ద ఓన్ యూజర్ డేటాబేస్ అండి. సో జెన్కిన్స్ డేటా అంతా నీ డిఫాల్ట్ గా హోమ్ డైరెక్టరీ లో స్టోర్ అవుతుంది అండి. సో ఇన్ కేస్ మీరు జెన్కిన్స్ సర్వర్ ని బ్యాకప్ తీసుకోవాలంటే ఏం చేస్తారు, ఎంటైర్ జెన్కిన్స్ డైరెక్టరీ బ్యాకప్ తీసుకుంటే ఎనఫ్ అండి. మన ప్రోగ్రామ్ ఫైల్స్ లో జెన్కిన్స్ అనే డైరెక్టరీ ఉంది కదా, ఎంటైర్ జెన్కిన్స్ సర్వర్ ని బ్యాకప్ తీసారంటే ఎనఫ్ అండి. దాంతోనే జాబ్స్ ఉంటాయి, దాంతోనే యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాంతోనే నీ ప్లగ్ఇన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ మొత్తం అక్కడ ఉంటాయి. కౌంట్ ఇక్కడ చెక్ చేయండి. సో మన జెన్కిన్స్ సర్వర్ లో చూడండి, ఇక్కడ ఎవ్రీథింగ్ నువ్వు జాబ్స్ ఏం క్రియేట్ చేసావు అన్ని ఇక్కడ ఉంటాయండి. చూడండి ఇక్కడ జాబ్ 1, జాబ్ 2, జాబ్ 2 మనం ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుంటే అన్ని జాబ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి లాగ్స్, దానికి సంబంధించిన లాగ్స్, ఇంకేదైనా నోడ్ కాన్ఫిగర్ చేస్తుంటే నోడ్, ప్లగ్ఇన్స్ ఏ ప్లగ్ఇన్స్ అయితే మనం డిఫాల్ట్ గా డౌన్లోడ్ చేసాం ప్లగ్ఇన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది, ప్లగ్ఇన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. దెన్ ఇక్కడ చూడండి సీక్రెట్స్ లో దానికి సంబంధించిన అప్డేట్స్, ఏదైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. యూజర్స్ మీరు ఏదైనా యూజర్స్ క్రియేట్ చేస్తుంటే ఆ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఓకే, సో వర్క్ స్పేస్ అంటే మన జాబ్ బిల్డ్ చేసాం కదా దాని యొక్క వర్క్ స్పేస్ అండి, అంటే డేటా ఉంటుంది కదా ఆ డేటా అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది, ఎవ్రీథింగ్ మొత్తం ఇక్కడ స్టోర్ ఉంటుంది. ఓకే, ఈ ఎంటైర్ జెన్కిన్స్ అనే డైరెక్టరీ నువ్వు బ్యాకప్ తీస్తే అన్నట్టు. సో సర్వర్ అంతా మనకు సేఫ్ గా ఉన్నట్టు. సో ఇక్కడ చూడండి గ్లోబల్ సెక్యూరిటీలోకి ఎంటర్ అవ్వండి, కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ. సో కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీలో బై డిఫాల్ట్ నువ్వు జెన్కిన్స్ సర్వర్ ఇన్స్టాల్ చేసినప్పుడు సెక్యూరిటీ అనేది ఎనేబుల్ ఉంటుందండి. సో ఇక్కడ చూడండి ఎనేబుల్ సెక్యూరిటీ. సో బై డిఫాల్ట్ మనకు సెక్యూరిటీ ఎనేబుల్ ఉంటుంది. ఇన్ కేస్ నేను ఇక్కడ చూడండి ఎనేబుల్ తీసేస్తున్నాను. సో ఎనేబుల్ సెక్యూరిటీ తీసేసి సేవ్ చేస్తున్నాను. సో ఎనేబుల్ సెక్యూరిటీ బై డిఫాల్ట్ ఉంటుందండి. సో డిఫాల్ట్ ఉంది కాబట్టి నేను ఏమవుతాను, జెన్కిన్స్ సర్వర్లోకి లాగిన్ అయితేనే నాకు హోమ్ పేజ్ కానీ ఎవ్రీథింగ్ ఇది డిస్ప్లే వస్తుందండి. సో ఇప్పుడు నేను ఎనేబుల్ తీసేస్తాను అంటే ఏంటి, డిజేబుల్ చేసినట్టు, సెక్యూరిటీ నేను రిమూవ్ చేసినట్టు అండి. సో ఇక్కడ చూడండి సేవ్ చేస్తున్నాను. సో సెక్యూరిటీని రిమూవ్ చేస్తానండి. ఇప్పుడు నాకు లాగిన్ లేదు, లాగౌట్ లేదండి. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లాగిన్ లేదు, లాగౌట్ లేదండి. ఎనీవన్ నా జెన్కిన్స్ సర్వర్ యొక్క యువర్ అంటే ఇది నా ప్రొడక్షన్ సర్వర్, లైవ్ సర్వర్ అనుకోండి. సో నా ఐపీ అడ్రస్ దాని పోర్ట్ నెంబర్ హిట్ చేస్తారంటే మీరు కూడా ఓపెన్ చేయొచ్చు. ఇంకా లాగిన్ అవసరం లేదు, లాగౌట్ అవసరం లేదు. ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు. మీరు జాబ్ ని బిల్డ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, లేదా జెన్కిన్స్ సర్వర్ ని కొలాప్స్ చేయొచ్చు అండి. ఓకే, బై డిఫాల్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తాం సెక్యూరిటీ అనేది ఎనేబుల్ ఉంటుందండి, ఎనేబుల్ సెక్యూరిటీ. ఓకే,
సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ రిలైమ్ ఉంది కదా, సో ఇక్కడ జెన్కిన్స్ ఓన్ యూజర్ డేటాబేస్ అనేది సెలెక్ట్ అయి ఉంటుందండి బై డిఫాల్ట్. సో జెన్కిన్స్ ఓన్ యూజర్ డేటాబేస్, సో జెన్కిన్స్ ఓన్ యూజర్ డేటాబేస్. ఇన్ కేస్ మీరు ఏదైనా ఎల్డాప్ సర్వర్స్ కి, సో ఇన్ కేస్ మీరు ఏదైనా ఎల్డాప్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే, సో మీ డేటాను అక్కడ ఏదైనా స్టోర్ చేయాలంటే ఎల్డాప్ అనే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీ సర్వర్ యొక్క క్రెడెన్షియల్స్ అంటే దాని యొక్క యూఆర్ఎల్ ఉంటాయి కదండి, సో ఆ యూఆర్ఎల్ మెన్షన్ చేసి ఇక్కడ చూడండి అడ్వాన్స్డ్ సర్వర్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళి దాని యొక్క డిఎన్ఎస్ నేమ్ అంటే ఆ రూట్ అంటే ఆ పాత్ దాని యొక్క ప్రాసెస్ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారంటే ఆ సర్వర్ కనెక్ట్ అవుతుంది. సో అవసరం లేదండి ఎల్డాప్ సర్వర్ మీరు కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జెన్కిన్స్ అనేది ఓన్ యూజర్ డేటాబేస్ నేమ్ లోనే ఉందండి. ఓకే, జెన్కిన్స్ ఓన్ యూజర్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకుంటాం ఎనఫ్ అని. సో ఇక్కడ చూడండి ఓన్ యూజర్ డేటాబేస్ కింద అల్లో యూజర్స్ టు సైన్ అప్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నేను జెన్కిన్స్ సర్వర్ లాగిన్ అయ్యాను, సో లాగౌట్. ఓకే, సో అక్కడ నాకు ఓకే అడ్మిన్ పర్మిషన్స్ 1 సెకండ్, నేను ఏంటంటే అక్కడ అనానమస్ యూజర్స్ కి యాక్సెస్ ఉంటుంది. 1 సెకండ్ చూపిస్తాను. There is anonymous, anyone can do anything, no logged in user can do anonymous. Okay, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేస్తానంటే జెన్కిన్స్ ఓన్ యూజర్ డేటాబేస్ ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే అలో యూజర్స్ టు సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తానండి. అంటే ప్రీవియస్ గా మనకి ఏంటి ఓన్లీ లాగిన్ లాగౌట్ అనే ఆప్షన్ మాత్రమే ఉందండి. సో నువ్వు లాగిన్ అయ్యావా, లాగిన్ అంటే నీకు ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉంటే జస్ట్ జెన్కిన్స్ సర్వర్ లైక్ లాగిన్ అవుతాను. చూడండి ఇక్కడ నేను ఏం చేస్తానంటే అలో యూజర్స్ టు సైన్ అప్ అంటే ఏంటంటే యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తను క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకొని జెన్కిన్స్ సర్వర్ లైక్ లాగిన్ అవచ్చు. చూడండి ఇక్కడ లాగౌట్. సో ఇక్కడ చూడండి ఇంతకుముందు ప్రీవియస్ గా మనకు ఓన్లీ లాగిన్ అనే ఆప్షన్ ఉంది, ఇప్పుడు సైన్ అప్ అనేది ఉందండి. సో నీ క్రెడెన్షియల్స్ ఆల్రెడీ ఉంటే డైరెక్ట్ లాగిన్ అవుతావు, లేదంటే ఇంకా యూజర్ క్రియేట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను యూజర్ 1 అనే యూజర్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు చూడండి నీ యూజర్ 1 తో లాగిన్ అయ్యాను. అంటే ఏంటంటే సైన్ అప్ అనే ఆప్షన్ అవైలబుల్ లో పెట్టావు నువ్వు. ఓకే, సైన్ అప్ అనే ఆప్షన్ అవైలబుల్ లో పెట్టావు. ఓకే, అలో యూజర్స్ టు సైన్ అప్. దెన్ ఆథరైజేషన్ అండి. సో ఆథరైజేషన్ అంటే ఏంటి అంటే ఆథెంటికేషన్. సో ఆథెంటికేషన్ అంటే యూజర్స్ ని క్రియేట్ చేయడం, అంటే న్యూ యూజర్స్ ని క్రియేట్ చేయడం. సో ఆథరైజేషన్ అంటే ఆ క్రియేట్ చేసిన యూజర్స్ కి పర్మిషన్స్ అసైన్ చేయడం అండి. సో ఆథరైజేషన్ చాలా ఇంపార్టెంట్. జెన్కిన్స్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ వచ్చిందంటే మీకు కంపల్సరీ ఆథరైజేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అథెంటికేషన్ అంటే న్యూ యూజర్స్ ని క్రియేట్ చేయడం అంటే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం, అంటే యూజర్ ని క్రియేట్ చేయడం. ఆథరైజేషన్ అంటే క్రియేట్ చేసిన యూజర్స్ కి పర్మిషన్ ఇవ్వడం అండి. సో ఇప్పుడు సో మీకు ఫస్ట్ ఏంటంటే యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తానండి. సో ఇక్కడ చూడండి మేనేజ్ జెన్కిన్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఓకే ఇక్కడ మేనేజ్ యూజర్స్ అని ఒక ఆప్షన్ వస్తుందండి. సో ఎనీథింగ్ మీరు యూజర్ ని క్రియేట్ చేయాలన్నా, యూజర్ యొక్క పాస్వర్డ్ రీసెట్ చేయాలన్నా, ఎనీ టైప్ ఆఫ్ అడ్మిన్ కావచ్చు, నార్మల్ యూజర్ కావచ్చు, దెన్ అతని ఈమెయిల్ ఐడి కానీ ఎనీథింగ్ అతని పాస్వర్డ్ రీసెట్ చేయాలన్నా ఎవ్రీథింగ్ మీరు ఏంటంటే మేనేజ్ యూజర్స్ లో ఉంటుందండి. ఓకే, యూజర్ ని డిలీట్ చేయాలన్నా, ఓకే యూజర్ నేమ్ చేంజ్ చేయాలన్నా ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుందండి మేనేజ్ యూజర్స్. సో మేనేజ్ యూజర్స్ ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి మొత్తం మీ జెన్కిన్స్ సర్వర్ లో ఉన్న యూజర్స్ అంతా ఇక్కడ లిస్ట్ చేస్తుంది. ఓకే, మీ జెన్కిన్స్ సర్వర్ లో ఉన్న యూజర్స్ అంతా ఇక్కడ లిస్ట్ చేస్తుంది. సో ఇది బై డిఫాల్ట్ అడ్మిన్ యూజర్ అండి. సో అడ్మిన్ యూజర్ మన జెన్కిన్స్ సర్వర్ క్రియేట్ చేసినప్పుడు కంటిన్యూ యాజ్ అడ్మిన్ అని ఇచ్చాం కదా, సో అందుకని ఇక్కడ చూడండి మీ అడ్మిన్ యూజర్ డిలీట్ చేయాలండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ రిమైనింగ్ యూజర్స్ యూజర్ 1 కావచ్చు, డెవోప్స్ కావచ్చు డిలీట్ చేయొచ్చండి. చూడండి ఇక్కడ ఈ రెడ్ సింబల్ అది ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తానంటే డిలీట్ అయిపోతుంది. సో యూజర్ డిలీట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ యూజర్ 1 మీద క్లిక్ చేస్తున్నాను, ఎస్. సో యూజర్ 1 మీద డిలీట్ అయిపోయింది చూడండి. ఓకే, ఇన్ కేస్ నువ్వు ఏదైనా చేంజ్ చేయాలంటే ఈ ఇన్ఫర్మేషన్ అంటే డెవోప్స్ అనే యూజర్ ఉంది, సో దీని యొక్క ఈమెయిల్ ఐడి కావచ్చు, యూజర్ నేమ్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు, ఎనీథింగ్ నువ్వు ఏదైనా చేంజ్ చేయాలంటే అగైన్ కాన్ఫిగర్ ఇక్కడ చూడండి కాన్ఫిగర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ సెట్టింగ్ సింపుల్ అండి. సో దాని మీద క్లిక్ చేశారంటే ఎవ్రీథింగ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి. సో ఆ యూజర్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏదైనా డిస్క్రిప్షన్ మెన్షన్ చేయొచ్చు, ఈమెయిల్ అడ్రస్ ఆ ఈమెయిల్ అడ్రస్ కానీ, దానికి చూడండి పాస్వర్డ్ రీసెట్ చేయాలంటే పాస్వర్డ్ రీసెట్ కానీ ఎవ్రీథింగ్ మీరు రీసెట్ చేయొచ్చండి. యూజర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రీసెట్ చేయొచ్చండి. ఇన్ కేస్ మీరు న్యూ యూజర్ క్రియేట్ చేయాలంటే, సో ఇన్ కేస్ మీరు న్యూ యూజర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి క్రియేట్ యూజర్. సో క్రియేట్ యూజర్ ని క్లిక్ చేసి ఇక్కడ సేమ్ థింగ్ అండి, యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇచ్చారంటే మీకు యూజర్ క్రియేట్ అవుతుంది. సో అగైన్ చూడండి ఇక్కడ నేను యూజర్ 1 అనే యూజర్ క్రియేట్ చేస్తున్నాను, సేమ్ థింగ్.
ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి మీరు. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఒక 2-3 యూజర్స్ని క్రియేట్ చేస్తున్నాను. సో యూజర్ 2, సో 2 యూజర్స్ క్రియేట్ చేశాను కదా, 1 మోర్ యూజర్, యూజర్ 3. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ యూజర్స్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అండి. దీన్ని ఏమంటారు, ఆథెంటికేషన్ అంటారు. సో ఇక్కడ చూడండి ఆథరైజేషన్లోకి వెళ్తే ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్. సో ఫస్ట్ ఆప్షన్ ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్. సో ఇన్ కేస్ మనకు డిఫాల్ట్ ఏముంటుందంటే లాగ్డ్ ఇన్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో బై డిఫాల్ట్ నీకు ఏంటంటే లాగ్డ్ ఇన్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్ అనే ఆప్షన్ మీద మీరు సెలెక్ట్ చేస్తారంటే ఏమవుతుందంటే ఏదర్ జెన్కిన్స్ సర్వర్లోకి లాగిన్ అయిన యూజర్ కావచ్చు, లాగిన్ కాకపోయినా కానీ మీ జెన్కిన్స్ సర్వర్ యొక్క యూఆర్ఎల్ హిట్ చేస్తే ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు అనుకోండి. సో ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్. సో ఆప్షన్ మీద సెలెక్ట్ చేశాను కదా. సో ఇంకా నీకు లాగిన్ అవసరం లేదండి. ఏదర్ లాగిన్ యూజర్ ఏదైనా చేయొచ్చు, లాగౌట్ అంటే మీరు లాగిన్ కాకపోయినా ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు. చూడండి ఇక్కడ, సో నేను లాగిన్ అయ్యానా. సో ఇది నా జెన్కిన్స్ సర్వర్ యొక్క హోమ్ పేజ్ అండి. అంటే లోకల్ నేను జస్ట్ సర్వర్ యొక్క పోర్ట్ నెంబర్, దెన్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్, సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ హిట్ చేసాం అనుకోండి. సో లాగిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి మొత్తం నాకు మేనేజ్ జెన్కిన్స్ కూడా డిస్ప్లే వస్తుంది. సో మేనేజ్ జెన్కిన్స్ లోకి వెళ్ళి యూజర్ క్రియేట్ చేయొచ్చు, యూజర్ డిలీట్ చేయొచ్చు, లేదా జాబ్స్ డిలీట్ చేయొచ్చు, జాబ్స్ బిల్డ్ చేయొచ్చు, న్యూ జాబ్ క్రియేట్ చేయొచ్చు, ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు అండి. అంటే ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అండి. సో నువ్వు లాగిన్ అయినా కానీ సేమ్ థింగ్ అండి. సో నువ్వు లాగిన్ అయినా కానీ సేమ్ థింగ్, సేమ్ పర్మిషన్స్ ఉంటాయండి. అంటే బై డిఫాల్ట్ ఏంటి సెక్యూరిటీ లేనిట్ అండి. ఓకే, సో ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్ అంటే ఇద్దరు లాగిన్ అయినా లాగిన్ కాకపోయినా ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు మనం. ఇక్కడ చూడండి లెగసీ మోడ్ అవసరం వదిలేసేయండి. దెన్ ఇక్కడ చూడండి లాగ్డ్ ఇన్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్. అంటే ఏంటంటే ఎవరైతే జెన్కిన్స్ సర్వర్లోకి లాగిన్ అవుతారో వాళ్ళు ఏదైనా చేయొచ్చండి. సో లాగ్డ్ ఇన్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్. ఎవరైతే మీ జెన్కిన్స్ సర్వర్లోకి లాగిన్ అవుతారో వాళ్ళు మాత్రం ఏదైనా చేయొచ్చండి. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూడండి, అల్లో అనానమస్ రీడ్ యాక్సెస్. బై డిఫాల్ట్ గా మనకి ఏంటంటే ఈ ఆప్షన్ ఉంటుందండి. లాగ్డ్ ఇన్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్ అంటే ఏంటి, నార్మల్ గా నీకు లాగిన్ పేజ్ డిస్ప్లే వస్తుంది జెన్కిన్స్ సర్వర్ లో హోమ్ డైరెక్టరీలో. సో ఏదో నువ్వు లాగిన్ అయితేనే ఎనీథింగ్ ఏదైనా చేయగలుగుతామండి. సో నీ సర్వర్లోకి లాగిన్ అయ్యి నువ్వు ఏదైనా కాన్ఫిగర్ చేయాలని కాన్ఫిగర్ చేయొచ్చు, డిలీట్ చేయాలని డిలీట్ చేయొచ్చండి. అదర్వైజ్ మనం ఇంకేం చేయలేము. ఇక్కడ చూడండి ఇంకొక ఆప్షన్ ఏంటంటే అల్లో అనానమస్ రీడ్ యాక్సెస్. సో అనానమస్ అంటే అన్నోన్ యూజర్స్ అండి. అంటే మీరు జెన్కిన్స్ సర్వర్ లో ఉన్న యూజర్స్ కాదు, అనానమస్ యూజర్స్. ఎనీవన్ మీ సర్వర్ యొక్క యూఆర్ఎల్ హిట్ చేశారంటే ఏంటంటే వాళ్ళకి రీడ్ పర్మిషన్ ఉంటుందండి. ఓన్లీ రీడ్ పర్మిషన్ మాత్రం ఉంటుంది. సో జాబ్ బిల్డ్ చేయలేరు, డిలీట్ చేయలేరు, ఏం చేయలేరు. బట్ ఏంటంటే వాళ్ళకి రీడ్ పర్మిషన్ ఉంటుంది. చూడండి ఇక్కడ అల్లో అనానమస్ రీడ్ యాక్సెస్ మీద క్లిక్ చేసి సేవ్ చేశాను. ఓకే, సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి కావాలంటే నేను లాగౌట్ అయిపోతున్నాను జెన్కిన్స్ సర్వర్ లో నుంచి. బట్ ఇక్కడ చూడండి నాకు లాగౌట్ అయినా కానీ పర్మిషన్ అంటే రీడ్ యాక్సెస్ అండి. సో ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఇక్కడ నేను లిస్ట్ చేయొచ్చు, బట్ జాబ్ ని బిల్డ్ చేయలేనండి. దాని ఇక్కడ చూడండి మేనేజ్ జెన్కిన్స్ అనే ఆప్షన్ లేదండి. సో బిల్డ్ హిస్టరీ చెక్ చేయొచ్చు, ఎంతమంది యూజర్స్ ఉన్నా చెక్ చేయొచ్చు. బట్ నేనేం చేంజ్ చేయలేనండి. అంటే జెన్కిన్స్ సర్వర్లోకి లాగిన్ అవ్వకుండా నేనేం చేంజ్ చేయలేను. ఎందుకు, ఓన్లీ అనానమస్ యూజర్స్ కి రీడ్ యాక్సెస్. అనానమస్ యూజర్స్ అంటే ఏంటి, అన్నోన్ యూజర్స్ అండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ. సో మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ అంటే ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఒక 4 యూజర్స్ ఉన్నాయి. డెవోప్స్ అని ఒకటి, యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 అని. ఓకే, సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి ఫుల్ పర్మిషన్ ఇవ్వాలండి. సో మీరు AWS లో కావచ్చు, లేదా జెన్కిన్స్ లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఏంటంటే మనకు లైనక్స్ సర్వర్ లో నువ్వు లైనక్స్ సర్వర్లోకి ఎంటర్ అయినా కానీ సో నీకు ఫుల్ రూట్ క్రెడెన్షియల్స్ ఇచ్చేయరండి. సో ఏంటంటే నీకంటూ ఒక యూజర్ క్రియేట్ చేస్తారు. సో నీకు ఏ పర్మిషన్స్ కావాలో పర్మిషన్స్ యాడ్ చేస్తారండి. లైనక్స్ లో అయితే సూడో పర్మిషన్స్, నీకు ఏ పర్మిషన్స్ కావాలో పర్మిషన్స్ యాడ్ చేస్తారు. జెన్కిన్స్ లో అయితే మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీలో నీకు కావాల్సిన పర్మిషన్స్ యాడ్ చేస్తారు. అదే AWS లో అయితే IAM యూజర్స్ లో నీకు ఏ క్రెడెన్షియల్స్ కావాలో క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తారండి. ఇక్కడ మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ ఎందుకు యూజ్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. సో ఆ నెంబర్ ఆఫ్ యూజర్స్ కి ఏ యూజర్ కి ఏ పర్మిషన్స్ కావాలి అంటే పర్మిషన్స్, ఆథరైజేషన్, అథెంటికేషన్, ఆథరైజేషన్.
సో ఆథరైజేషన్ పర్మిషన్స్ యాడ్ చేయడం ఉంది. సో ఇక్కడ చూడండి మీరు మ్యాట్రిక్స్ బేస్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్త అండి ఇక్కడ. సో ఇన్ కేస్ మీరు మ్యాట్రిక్స్ బేస్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసి సేవ్ చేసేసారంటే అంతే అండి, అయిపోయినట్టండి. మీ జెన్కిన్స్ సర్వర్లోకి మీరు యాక్సెస్ చేసుకోలేరండి. ఇంకా ఎందుకు యాక్సెస్ చేసుకోలేరంటే అట్లీస్ట్ మీరు ఇక్కడ ఏంటంటే ఒక అడ్మిన్ యూజర్ యాడ్ చేసి ఫుల్ పర్మిషన్ ఇవ్వాలండి. సో మ్యాట్రిక్స్ బేస్ సెక్యూరిటీ సెలెక్ట్ చేశారు, ఇక్కడ ఒక యూజర్ అంటే ఇక్కడ యూజర్ యాడ్ చేయాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను డెవోప్స్ అనే యూజర్ యాడ్ చేస్తున్నాను. సో అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను డెవోప్స్ అనే యూజర్ యాడ్ చేస్తున్నాను అంటే ఏంటంటే ఇతని అడ్మిన్ యూజర్, సో ఇతనికి ఫుల్ పర్మిషన్ ఇచ్చేయాలండి. సో అట్లీస్ట్ మీరు ఏం చేస్తారంటే మ్యాట్రిక్స్ బేస్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసేటప్పుడు ఒక యూజర్ యాడ్ చేసి ఆ యూజర్ ఫుల్ పర్మిషన్ ఇవ్వండి. దెన్ ఆ తర్వాత ఏం చేస్తారంటే మీకు కావాల్సిన యూజర్స్ ఉంటారు కదండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1 అనుకోండి. సో యూజర్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి, యాడ్. సో యాడ్ అని ఇచ్చేసి ఆ యూజర్ 1 కి ఏ పర్మిషన్ కావాలి, ఓవరాల్ రీడ్ పర్మిషన్. దెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ జాబ్స్ లో చూడండి ఇక్కడ జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్, రన్, వ్యూ, దెన్ ఏజెంట్, క్రెడెన్షియల్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సో ఓన్లీ బిల్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనుకోండి. సో బిల్డ్ అండ్ రీడ్. సో ఓన్లీ జాబ్స్ రీడ్ చేయగలుగుతాడు, బిల్డ్ చేయగలుగుతాడు అండి. ఇంకేం చేయలేడండి, జాబ్ డిలీట్ చేయడం కానీ కాన్ఫిగర్ చేయడం కానీ ఏం చేయలేడండి. ఓన్లీ బిల్డ్ రీడ్ పర్మిషన్ మాత్రం ఇచ్చానండి జాబ్ కి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇన్ కేస్ ఇప్పుడు నేను ఈ డెవోప్స్ అనే యూజర్ ఇవ్వలేదు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవోప్స్ అనే యూజర్ యాడ్ చేయలేదు అనుకోండి. సో యూజర్ 1 యాడ్ చేశారు, యూజర్ 1 యాడ్ చేసి మీరు ఏ పర్మిషన్స్ అసైన్ చేశారు, ఓన్లీ బిల్డ్ పర్మిషన్, ఓవరాల్ రీడ్ పర్మిషన్ ఇచ్చారండి. అంటే మీకు అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ లేదు. ఇప్పుడు డెవోప్స్ అనే యూజర్ ఉందని మర్చిపోండి ఇక్కడ మీరు. ఓకే, డెవోప్స్ అనే యూజర్ లేదనుకోండి. ఇప్పుడు నేనేంటి అడ్మిన్ యూజర్ తో లాగిన్ అయ్యాను. సో నేను ఇక్కడ అడ్మిన్ యూజర్ యాడ్ చేయకుండా, అడ్మిన్ యూజర్ కు ఫుల్ క్రెడెన్షియల్స్ ఇవ్వకుండా ఇన్ కేస్ మీరు అప్లై సేవ్ గాని ఇచ్చేసారంటే ఇలా వచ్చేస్తుంది యాక్సెస్ డినైడ్. ఇంకేం చేయలేరండి, మొత్తం మీరు రీకాన్ఫిగర్ చేసుకోవాల్సిందే అండి. ఎందుకని అక్కడ మీరు పర్మిషన్ ఇవ్వలేదండి. ఇంకా మీరు యూజర్ 1 అనే యూజర్ యాడ్ చేశారు. సో ఇప్పుడు మీరు యూజర్ 1 తో లాగిన్ అయితే ఏమవుతుంది, ఓన్లీ మీరు జాబ్ బిల్డ్ చేయగలదు కానీ ఎటువంటి కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయలేరండి. చూడండి ఇక్కడ యూజర్ 1, సో యూజర్ 1 తో లాగిన్ అవ్వగలుగుతారు, ఓన్లీ రీడ్ యాక్సెస్. అంటే నీకేంటి ఓన్లీ జాబ్ మాత్రం బిల్డ్ చేయగలుగుతావు. అట్లీస్ట్ నువ్వు జాబ్ క్రియేట్ చేయాలో నీకు ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ అనే ఆప్షన్ డిస్ప్లే చేయదండి. సో ఇక్కడ మ్యాట్రిక్స్ బేస్ సెక్యూరిటీ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి. ఇప్పుడు నేను అడ్మిన్ యూజర్ తో ఇంకా లాగిన్ అవ్వలేనండి. సో ఇక్కడ చూడండి, సో అడ్మిన్ 1 2 3 యాక్సెస్ రీడ్. చూడండి ఇక్కడ అడ్మిన్ ఈజ్ మిస్సింగ్ ద ఓవరాల్ రీడ్ పర్మిషన్, అసలు రీడ్ పర్మిషన్ కూడా లేదంటండి. ఓకే, సో మీరు అడ్మినిస్ట్రేటర్ పార్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి. సో అందుకే నేను ఇక్కడ ఒక యూజర్ యాడ్ చేశాను కదా, సో ఆ యూజర్ తో లాగిన్ అవుదాం. సో ఇక్కడ చూడండి నాకు డెవోప్స్ అనే యూజర్ యాడ్ చేసి ఫుల్ పర్మిషన్ ఇచ్చిన కాబట్టి దీంతో నేను లాగిన్ ఎనీథింగ్ ఇప్పుడు నేను మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అండి. సో కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీలోకి వెళ్ళేసి ఇక్కడ నీ ఇష్టం అండి, మళ్ళీ నీకు కావాలంటే ఇక్కడ అడ్మిన్ యూజర్ యాడ్ చేసుకొని క్రెడెన్షియల్స్ ఇవ్వచ్చు అండి. సో పర్మిషన్స్ ఏ పర్మిషన్స్ కావాలంటే ఆ పర్మిషన్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ మీకు చెప్పేది నేను ఏంటంటే మ్యాట్రిక్స్ బేస్ సెక్యూరిటీ మీరు చేసేటప్పుడు ఎనీ యూజర్ అండి. సో ఒక యూజర్ యాడ్ చేసి ఫుల్ పర్మిషన్ ఇచ్చేయండి, మొత్తం సెలెక్ట్ చేసింది. ఇక్కడ డైరెక్ట్ ఆ బటన్ క్లిక్ చేశారంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఈ రేడియో బటన్ క్లిక్ చేశారంటే మొత్తం సెలెక్ట్ అవుతాయి. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక 2-3 యూజర్స్ యాడ్ చేయండి. సో యూజర్ 1, యూజర్ 2 ఉంది కదా, సో యూజర్ 2 యాడ్ చేయండి. సో మీకు ఏ పర్మిషన్స్ కావాలి, ఇప్పుడు నేను ఏం చేశాను, యూజర్ 1 కి ఓన్లీ బిల్డ్ పర్మిషన్ ఇచ్చాను. సో ఓన్లీ ఓవరాల్ రీడ్ పర్మిషన్ ఇచ్చాను. దెన్ జాబ్ లోకి వెళ్ళేసి ఓన్లీ బిల్డ్ పర్మిషన్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే జాబ్ కాన్ఫిగర్ చేసేదానికి, క్రియేట్ చేసేదానికి పర్మిషన్ ఇచ్చాను. సో అదేవిధంగా రీడ్ పర్మిషన్ కూడా ఇవ్వాలి. సో ఇప్పుడు ఏంటి, యూజర్ 2 అనే యూజర్ ఓన్లీ జాబ్ క్రియేట్ చేయగలుగుతాడండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్ ని కాన్ఫిగర్ అంటే మోడిఫికేషన్ చేయగలుగుతాడండి. సో బట్ జాబ్ ని బిల్డ్ చేయలేడండి. ఓకే, బట్ జాబ్ ని బిల్డ్ చేయలేడు. చూడండి ఇక్కడ సేవ్ ఇట్. సో యూజర్ 2 తో లాగిన్ అవ్వండి. చూడండి ఇక్కడ, సో బిల్డ్ అనే ఆప్షన్ ఉందా, లేదండి. బట్ ఇక్కడ చూడండి న్యూ ఐటమ్. సో ఎగ్జిస్టింగ్ జాబ్ ని మోడిఫై చేయొచ్చు లేదా చెక్ చేయండి. ఎగ్జిస్టింగ్ జాబ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కాన్ఫిగర్. సో కాన్ఫిగర్ అంటే ఏంటంటే క్రియేట్ చేసిన జాబ్ ని మళ్ళీ మోడిఫికేషన్ చేసేదని కాన్ఫిగర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. సో ఎనీథింగ్ నేను ఏదైనా మోడిఫికేషన్ చేసుకుని అగైన్ జాబ్ ని సేవ్ చేయొచ్చండి. అంటే న్యూ జాబ్ మళ్ళీ క్రియేట్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి న్యూ ఐటమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ -2 అనే జాబ్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. సేవ్ ఇట్. సో జాబ్ క్రియేట్ చేస్తాను చూడండి ఇక్కడ, బట్ ఈ జాబ్ ని బిల్డ్ చేయలేనండి. బిల్డ్ పర్మిషన్స్ లేవండి, ఓన్లీ
జాబ్ క్రియేట్ చేసేదానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్ కి ఏదైనా నువ్వు జాబ్ సెట్టింగ్స్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తావు. బట్ నువ్వు జాబ్ ని బిల్డ్ చేయడం కానీ ఇంకేం చేయలేవు, డిలీట్ చేయడం కానీ ఇంకేం చేయలేవు. అంటే డిఫరెంట్ యూజర్స్ కి మీరు పర్మిషన్స్ ఇవ్వాలంటే ఎక్కడ అసైన్ చేస్తారు? మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీలో అసైన్ చేసి, మీరు అడ్మినిస్ట్రేటర్ యూజర్ అయితే మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీలో ఆ యూజర్ యాడ్ చేసి, ఆ యూజర్ కి ఏ పర్మిషన్స్ కావాలి, ఓన్లీ బిల్డా, ఓన్లీ డెలీటా, ఓన్లీ రీడా, ఓన్లీ క్రెడెన్షియల్స్ పర్మిషన్స్ అన్ని మీరు యాడ్ చేస్తారు. ఓకే, అడ్మిన్ యూజర్ కి పర్మిషన్ ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు నాకు అడ్మిన్ యూజర్ డెవలప్స్ అండి. సో ఇంకా అడ్మిన్ యూజర్ డెవలప్స్ అండి, ఎందుకంటే నేను ఇక్కడ డెవలప్స్ ఫుల్ పర్మిషన్ ఇచ్చాను కాబట్టి నాకు అడ్మిన్ యూజర్ డెవలప్స్ అండి ఇక్కడ. ఓకే, మ్యాట్రిక్స్ బేస్ సెక్యూరిటీ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి. సో ఇది అర్థమైందా? మ్యాట్రిక్స్ బేస్ సెక్యూరిటీ అర్థమైందా అండి? సో ఇక్కడ గ్లోబల్ సెక్యూరిటీలో ఇంతవరకు మనం డిస్కస్ చేసినట్టు అర్థమైనాయా? నథింగ్ అండి, ఇక్కడ ఏం లేదు. సో బై డిఫాల్ట్ ఎనేబుల్ సెక్యూరిటీ ఉంటుంది. సో జెన్కిన్స్ ఆన్ ద ఓన్ యూజర్ డేటాబేస్. ఓకే, సో ఇక్కడ ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్, అంటే మీరు జెన్కిన్స్ సర్వర్లోకి లాగిన్ అయినా లాగిన్ కాకపోయినా సో ఏదైనా చేయొచ్చండి. సో మీరు అడ్మినిస్ట్రేటర్ పార్ట్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చండి. సో డిలీట్ చేయడం కానీ కాన్ఫిగర్ చేయడం ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు. సో లాగిన్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్ అంటే ఎవరైతే జెన్కిన్స్ సర్వర్లోకి లాగిన్ అవుతారో వాళ్ళు మాత్రం ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చండి. సో అదర్స్ ఇంకేం చేయలేడు. సో అనానమస్ రీడ్ యాక్సెస్ అని ఉంది కదా. సో అనానమస్ రీడ్ యాక్సెస్ మీద క్లిక్ చేస్తే అన్నోన్ యూజర్స్ కి రీడ్ యాక్సెస్ ఉంటుందండి. సో మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసామంటే ఇక్కడ నువ్వు అట్లీస్ట్ ఒక యూజర్ యాడ్ చేసి ఫుల్ పర్మిషన్ ఇవ్వండి, ఎందుకంటే ఆ యూజర్ అనేది అడ్మినిస్ట్రేటర్ యూజర్, అంటే ఆ యూజర్ అనేది ఖచ్చితంగా జెన్కిన్స్ సర్వర్ లో నువ్వు క్రియేట్ చేస్తున్న వాళ్ళండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రసాద్ అనే యూజర్ క్రియేట్ చేయలేదు, ఇక్కడ చూడండి ప్రసాద్ అనే యూజర్ యాడ్ చేస్తున్నాను, ఇలా వస్తుందండి. మీరు క్రియేట్ చేయని యూజర్ యాడ్ చేస్తే ఇలా వస్తుందండి. ఓకే, సో జాగ్రత్త అండి. ఆల్రెడీ మీరు క్రియేట్ చేసిన యూజర్స్ యాడ్ చేసి ఒక యూజర్ ఫుల్ పర్మిషన్ చేసి నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ యూజర్స్ ఉంటాయి కదా, ఆ యూజర్ యాడ్ చేసి మీకు కావాల్సిన పర్మిషన్ ఇవ్వండి. సో మీకు కావాల్సిన పర్మిషన్ ఇచ్చి దెన్ సేవ్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ. ఇన్ కేస్ మీరు ఆ యూజర్ ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలంటే ఇక్కడ జస్ట్ ఇంటూ బటన్ మీద క్లిక్ చేశారంటే ఆ యూజర్ రిమూవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ అండి. ఓకే, సో ఇక్కడ ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీలో ఈ దగ్గర జాబ్ 1 జాబ్ 2 అని 2 జాబ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇది వచ్చేసి జాబ్ 1, ఇది వచ్చేసి జాబ్ 2. అదేవిధంగా యూజర్ 1 యూజర్ 2 యూజర్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇది వచ్చేసి యూజర్ 1, ఇది వచ్చేసి యూజర్ 2. ఓకే, ఇది వచ్చేసి జాబ్ 1, ఇది వచ్చేసి జాబ్ 2 అండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ అంటే ఇది ఒక ప్రాజెక్ట్ అండి. సో ఈ జాబ్ 1 అనేది ఒక ప్రాజెక్టు, జాబ్ 2 అనేది ఒక ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు ఈ జాబ్ అనేది ఓన్లీ పర్టికులర్ యూజర్ కి మాత్రం పర్మిషన్ ఇవ్వాలి. సో ఈ జాబ్ 1 అనేది ఏదర్ యూజర్ 1 కావచ్చు, యూజర్ 2 కావచ్చు, ఎనీ యూజర్ అండి. సో ఆ యూజర్ మాత్రం బిల్డ్ చేయాలి, ఆ యూజర్ మాత్రం డిలీట్ చేయాలి, ఇంకా అదర్స్ కి పర్మిషన్ ఉండకూడదు. దాన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ అంటారు. అంటే ఏంటంటే పర్టికులర్ ప్రాజెక్ట్ కి పర్టికులర్ యూజర్ అసైన్ చేయడం ఏమంటారంటే ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ 1 వచ్చేసి జాబ్ 1 కి అసైన్ చేశాను అనుకోండి, అంటే యూజర్ 2 లాగిన్ అయితే జాబ్ 1 ఏం చేయలేడండి. సో ఇన్ కేస్ ఇతను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1 కి బిల్డ్ పర్మిషన్ ఉంది అనుకోండి. సో యూజర్ 1 కి బిల్డ్ పర్మిషన్ ఉంది, యూజర్ 2 కి బిల్డ్ పర్మిషన్ ఉంది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను జెన్కిన్స్ సర్వర్ అంటే యూజర్ 1 తో లాగిన్ అయ్యాను. సో యూజర్ 1 తో లాగిన్ అయితే ఇప్పుడు నేను ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ యూజ్ చేశాను అనుకోండి. సో నేను ఇప్పుడు జాబ్ 1 మీద క్లిక్ చేస్తే ఇదర్ ఓన్లీ యూజర్ 1 మాత్రం బిల్డ్ చేయగలుగుతారండి, బట్ యూజర్ 2 బిల్డ్ చేయలేడండి. ఇతను బిల్డ్ పర్మిషన్ ఉన్నా కానీ ఇతను బిల్డ్ చేయలేడు, ఎందుకంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి ఇతను మాత్రం మనం అసైన్ చేసేవాడు ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్. ఇన్ కేసు నువ్వు ఈ యూజర్ ని 2 జాబ్స్ అసైన్ చేస్తే ఇతను 2 జాబ్స్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు, డిలీట్ చేయగలుగుతాడు, కాన్ఫిగర్ చేయగలుగుతాడు, ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు. అంటే పర్టికులర్ జాబ్స్ కి పర్టికులర్ యూజర్ అసైన్ చేసేదాన్ని ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ అంటారు. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ అండి, ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీలో కూడా సేమ్ థింగ్ అండి. మీరు ఏం చేస్తారు, ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసి
దెన్ ఇక్కడ మీరు ఏదైతే యూజర్ ఉంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అడ్మిన్ యూజర్ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, యాడ్ చేస్తున్నాను. ఓకే, అడ్మిన్ యూజర్ యాడ్ చేసి ఫుల్ పర్మిషన్ ఇచ్చేయండి. సో ఫస్ట్ మీరు ఒక యూజర్ యాడ్ చేసి ఫుల్ పర్మిషన్ ఇవ్వండి. నెక్స్ట్ ఎనీథింగ్ ఇక్కడ కాన్ఫిగర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను యూజర్ 1, సో యూజర్ 1 యాడ్ చేస్తున్నాను అండి. సో అదే విధంగా ఏం చేస్తున్నాను, యూజర్ 2 యాడ్ చేస్తున్నాను. సో అబ్జర్వ్ చేయండి. సో యూజర్ 1 యాడ్ చేశాను, యూజర్ 2 యాడ్ చేశాను. సో యూజర్ 1 కి ఓవరాల్ రీడ్ పర్మిషన్ ఇచ్చానండి. సో యూజర్ 1 కి యూజర్ 2 కి ఓవరాల్ రీడ్ పర్మిషన్ ఇచ్చాను. దెన్ అదే విధంగా జాబ్ లో కూడా ఏం చేశానంటే ఓవరాల్ రీడ్ పర్మిషన్ ఇచ్చాను. 2 యూజర్స్ కి ఓవరాల్ రీడ్ పర్మిషన్ ఇచ్చేసానండి. ఓకే, లీవ్ ఇట్, సేవ్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ బేస్డ్ అని కదా, అంటే ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఇక్కడ నాకు జాబ్ 1 జాబ్ 2 అని 2 జాబ్స్ ఉన్నాయి కదండి. ఎప్పుడైతే మనం జాబ్ క్రియేట్ చేస్తూ ఉంటామో, ఏదైనా మీరు న్యూ జాబ్ క్రియేట్ చేసినా లేదా ఎగ్జిస్టింగ్ జాబ్. సో ఇక్కడ చూడండి, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మీకు జాబ్ ఎగ్జిస్టింగ్ అనుకోండి. సో ఇక్కడ కాన్ఫిగర్ అనేది ఉంది కదా, సో కాన్ఫిగర్ మీద క్లిక్ చేశారంటే ఏంటంటే ఆ జాబ్ ని మళ్ళీ మోడిఫికేషన్ చేయడం అండి. ఓకే, ఆ జాబ్ ని మళ్ళీ మోడిఫికేషన్ చేయడం అండి. చూడండి ఇక్కడ, సో జనరల్ ఇన్ఫర్మేషన్ లో మీకు ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఎనేబుల్ ప్రాజెక్ట్ బేస్డ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడైతే మీరు జాబ్ ని క్రియేట్ చేస్తూ ఉంటారో ఫస్ట్ ఆప్షన్ అండి, సో ఎనేబుల్ ప్రాజెక్ట్ బేస్డ్ సెక్యూరిటీ. సో ఈ ఆప్షన్ ఎందుకు వస్తుంది అంటే, ఇన్ కేస్ మీరు అక్కడ ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసి ఉంటే ఇక్కడ ఎనేబుల్ ప్రాజెక్ట్ బేస్డ్ సెక్యూరిటీ అని వస్తుందండి. ఓకే, సెక్యూరిటీలో మీరు ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆప్షన్ వస్తుంది, అదర్వైజ్ రాదండి. ఇక్కడ చూడండి, ఎనేబుల్ ప్రాజెక్ట్ బేస్డ్ సెక్యూరిటీ అనే దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఎనేబుల్ ప్రాజెక్ట్ బేస్డ్ సెక్యూరిటీ అనే దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఇదేంటి జాబ్ నేమ్ ఏంటంటే జాబ్ 1. సో ఇప్పుడు నేను ఏమనుకున్నాను ఇక్కడ, సో జాబ్ 1 కి ఓన్లీ యూజర్ 1 మాత్రమే ఎనీథింగ్ జాబ్ ని బిల్డ్ చేయాలి, డిలీట్ చేయాలి, ఏ పర్మిషన్స్ కావాలంటే ఆ పర్మిషన్ ఇస్తాను. చూడండి ఇక్కడ ఏం చేయాలి మీరు, యూజర్ 1, సో యూజర్ 1 అనే యూజర్ ని యాడ్ చేయండి. సో యూజర్ 1 ని యాడ్ చేశాను. సో యూజర్ 1 కి ఏ పర్మిషన్ ఇవ్వాలి, క్రియేట్, డిలీట్, మేనేజ్ డొమైన్స్ లేదా ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తున్నాను. సో మొత్తం అంటే ఈ జాబ్ 1 కి సంబంధించిన ఫుల్ పర్మిషన్ ఇచ్చేసారు. సో సేవ్ ఇట్. సో అబ్జర్వ్ చేయండి మీరు ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే లాగౌట్ అయిపోతున్నాను. సో లాగౌట్ అయిపోయాను. దెన్ నేను ఏం చేస్తున్నాను, యూజర్ 1 తో లాగిన్ అవుతున్నాను అండి. అబ్జర్వ్ చేయండి ఇక్కడ యూజర్ 1. సో యూజర్ 1 తో లాగిన్ అవుతున్నాను. యూజర్ 1 తో లాగిన్ అయ్యాను. సో యూజర్ 1 తో లాగిన్ అయితే ఇక్కడ చూడండి, నాకు ఓన్లీ జాబ్ 1 కి మాత్రమే బిల్డ్ పర్మిషన్ ఇక్కడ డిస్ప్లే చేస్తుందండి. ఓన్లీ జాబ్ 1 కి మాత్రమే బిల్డ్ పర్మిషన్ డిస్ప్లే చేస్తాను. సో జాబ్ 2 కి డిస్ప్లే చేయట్లేదు, యూజర్ 2 అనే జాబ్ కి డిస్ప్లే చేయట్లేదు. సో జాబ్ 1 ఎనీథింగ్ అండి. సో నేను ఏదైనా చేయొచ్చు. సో మళ్ళీ వర్క్ స్పేస్ ని చేంజ్ చేయొచ్చు, ప్రాజెక్ట్ ని డిలీట్ చేయొచ్చు, బిల్డ్ చేయొచ్చు, ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు అండి. చూడండి ఇక్కడ, సో నేను జాబ్ 1 డిలీట్ చేస్తున్నాను చూడండి, అంటే బిల్డ్ చేస్తున్నాను చూడండి. చూడండి ఇక్కడ, సో 9 seconds అగో బిల్డ్ చేసాము లేదా 22 బిల్స్ బిల్డ్ చేసామండి. సో ఈ జాబ్ ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేసేయచ్చండి. చూడండి ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేసి డిలీట్ ప్రాజెక్ట్, ఎస్. సో జాబ్ 1 డిలీట్ చేస్తానండి. అంటే ఆ యూజర్ 1 కి పర్టికులర్ గా ఒక ప్రాజెక్ట్ మాత్రం అసైన్ చేశారండి. సో ఓన్లీ ఆ ప్రాజెక్ట్ తప్ప ఇంకేం చేయలేరండి అతను. ఓకే, సో క్విక్ గా ఇంకో జాబ్ క్రియేట్ చేయండి. సో అంటే నేను క్రియేట్ చేయాలి, అడ్మిన్ యూజర్ లోకి లాగిన్ అవ్వండి, డెవోప్స్. సో డిలీట్ చేసిన జాబ్ మీకు ఇన్ కేస్ బ్యాకప్ ఉంటే బ్యాకప్ నుంచి తీసుకోవచ్చు అండి. ఎటువంటి బ్యాకప్ లేదంటే ఇంకంతే అండి. సో ఇక్కడ యూజర్ 1 కదా, లీవ్ ఇట్. సో జాబ్ 1 నేను ఏం చేస్తాను, యూజర్ 1 కాన్ఫిగర్ చేస్తాను. ఓకే, ఈ ఆప్షన్ రిమూవ్ చేయండి, ఇది లేదండి ఇంకా నేను చెప్పలేదు, చెప్తాను తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే యూజర్ 2 ని జాబ్ 2 కి అలొకేట్ చేస్తున్నాను. సో యూజర్ 2 ని జాబ్ 2 కి అలొకేట్ చేస్తున్నాను. సో జాబ్ 2 లోకి ఎంటర్ అవ్వండి. సో కాన్ఫిగరేషన్స్ లోకి ఎంటర్ అవ్వండి. సో ఎనేబుల్ ప్రాజెక్ట్ బేసిస్ సెక్యూరిటీ ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, యూజర్ 2 అసైన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ యూజర్ 2 యాడ్ ఇట్, దెన్ ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తున్నాను. సో మీకు ఏ పర్మిషన్ కాన్ఫిగర్ డిలీట్ మీరు కావాలంటే మీరు ఇక్కడ సెట్ చేసుకొని ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తున్నాను. దెన్ సేవ్ ఇట్. సో ఇప్పుడు మన సినారియో ప్రకారం ఏంటంటే, నువ్వు యూజర్ 1 తో లాగిన్ అయితే ఓన్లీ జాబ్ 1 మాత్రం బిల్డ్ చేయగలుగుతావు, యూజర్ 2 తో లాగిన్ అయితే ఓన్లీ జాబ్ 2 మాత్రం బిల్డ్ చేయగలుగుతావు. పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ లాగౌట్ అయిపోయి నువ్వు లాగిన్ అయినా సేమ్ థింగ్ డిస్ప్లే వస్తుంది. సో యూజర్ 1, ఓకే, ఓన్లీ జాబ్ 1, ఓకే, బిల్డ్ చేయగలుగుతావు, డిలీట్ చేయగలుగుతావు, ఎనీథింగ్ యువర్ విష్. సో అదే విధంగా నేను యూజర్ 2 తో లాగిన్ అయితే ఓన్లీ జాబ్ 2, ఓకే, ఓన్లీ జాబ్ 2. ఇక్కడ చూడండి ఓన్లీ జాబ్ 2. అదే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు
మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఏంటంటే నాకు యూజర్ 2 అనేవాడు, సో యూజర్ 2 అనేవాడు ఇద్దరు జాబ్ 1 కాన్ఫిగరేషన్ చేంజ్ చేయొచ్చు, జాబ్ 1 బిల్డ్ చేయొచ్చు, జాబ్ 2 డిలీట్ చేయొచ్చు. సో జాబ్ 2 కూడా చేయొచ్చు. సో జాబ్ 1 జాబ్ 2 రెండు హ్యాండిల్ చేయాలనుకోండి ఎలా? సో జాబ్ 1 లోకి వెళ్ళి జస్ట్ ఈ యూజర్ యాడ్ చేసానంటే ఎనఫ్ అండి. అంటే ఇప్పుడు నార్మల్ గా యూజర్ 1 జాబ్ 1 కి యాడ్ చేశాను, యూజర్ 2 జాబ్ 2 కి యాడ్ చేశాను. ఇదే యూజర్ 2 ని నేను జాబ్ 2 లో యాడ్ చేశానంటే ఏమవుతుందంటే యూజర్ 1 కావచ్చు, యూజర్ 2 కావచ్చు, ఎనీ వన్. సో వీళ్ళిద్దరు లాగిన్ చేసి జాబ్ 1 హ్యాండిల్ చేశారు అంటే ఎనీథింగ్ ఏమొస్తుంది? ఇప్పుడు యూజర్ 2 అనేవాడు జాబ్ 1 ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు, జాబ్ 2 కూడా ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు. అంటే 2 జాబ్స్ కి ఫుల్ పర్మిషన్ ఇచ్చినట్టు. అడ్మిన్ లేదు కదా, యాక్సెస్ డినైన్ వస్తుంది. సో డెవోప్స్ ఓకే. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను, ఏంటి యూజర్ 2 వచ్చేసి లేదా యూజర్ 1 వచ్చేసి జాబ్ 2 కూడా ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి. సో యూజర్ 2 వచ్చేసి జాబ్ 2 కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. సారీ యూజర్ 1. సో ఇక్కడ యూజర్ 1 అని చెప్పి యాడ్ చేయండి. సో యూజర్ 1 యాడ్ ఇట్, దెన్ పర్మిషన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఓన్లీ బిల్డ్ పర్మిషన్ ఇస్తాం అనుకోండి. సో ఓన్లీ బిల్డ్ పర్మిషన్, డిలీట్ పర్మిషన్ మాత్రం ఇస్తున్నాం అనుకోండి. సో ఇంకేమి ఫుల్ పర్మిషన్ ఏమి ఇవ్వట్లేదండి. సో ఓన్లీ బిల్డ్, సారీ ఇది క్రెడెన్షియల్స్. సో జాబ్ కు సంబంధించిన డిలీట్, ఓకే డిలీట్, దెన్ రీడ్ యాక్సెస్. దెన్ ఇక్కడ చూడండి సేవ్ ఇట్. సో ఇప్పుడు మీరు యూజర్ 1 తో లాగిన్ అవ్వండి. సో యూజర్ 1 చూడండి ఇక్కడ 2 జాబ్స్ కి పర్మిషన్ వచ్చాయి. నథింగ్ అండి, ఒక ప్రాజెక్ట్ కి ఒక యూజర్ అలొకేట్ చేసేదని ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ అంటారండి. సో ఇంతకుముందు మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ అనేది ఏంటంటే ఎంటైర్ జెన్కిన్స్ లెవెల్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఒక యూజర్ ని క్రియేట్ చేసి ఆ యూజర్ బిల్డ్ పర్మిషన్ ఇచ్చారంటే ఆల్ జాబ్ ని బిల్డ్ చేయొచ్చండి. సో ఆల్ జాబ్ ని డిలీట్ చేయొచ్చండి, డిలీట్ పర్మిషన్ ఉంటే. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ సింగిల్ ప్రాజెక్ట్ అలొకేట్ చేయడం అండి. సో అర్థమవుతుందండి. సో ఇది క్లియర్, ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ క్లియర్ అండి. నేను చెప్తాను, మ్యూట్ చేయండి. ఇప్పుడు నేను యూజర్ 1 తో ఉన్నానండి. సో యూజర్ 1 లోకి వెళ్ళేసి నేను ఏం చేశాను అంటే ఇక్కడ నేను కాన్ఫిగర్ చేయాలని కదా. సో అడ్మిన్ యూజర్ తో లాగిన్. సో డెవోప్స్. సో నార్మల్గా నేను ఏం చేశాను, మేనేజ్ జెన్కిన్స్ లోకి వెళ్ళేసి కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీలోకి వెళ్ళేసి ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను ఏం చేశానంటే యూజర్ 1 కి యూజర్ 2 కి ఓవరాల్ రీడ్ పర్మిషన్ ఇచ్చాను. దెన్ అదే విధంగా జాబ్ కూడా రీడ్ పర్మిషన్ ఇచ్చానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ లో ఓవరాల్ క్రియేట్ పర్మిషన్ ఇస్తున్నాను అనుకోండి. సో ఓవరాల్ క్రియేట్ అండ్ కాన్ఫిగర్. సో ఓవరాల్ క్రియేట్ కాన్ఫిగర్ ఇస్తున్నాను. సో అబ్జర్వ్ చేయండి, ఓవరాల్ క్రియేట్ కాన్ఫిగర్ ఇక్కడే డైరెక్ట్ గా మేనేజ్ జెన్కిన్స్ లో అసైన్ చేశాను. ఓకే, సేవ్ చేసేసాను. అంటే మీరు లాగౌట్ అయిపోండి. సో లాగౌట్ అయిపోయి ఇప్పుడు యూజర్ 1 తో లాగిన్ అవ్వండి. సో యూజర్ 1, సో లాగిన్ అయ్యాను. సో ఇక్కడ చూడండి నేను ఏం చేశాను, ఓవరాల్ క్రియేట్. సో క్రియేట్ పర్మిషన్ ఇచ్చాను కదా, అంటే ఈ యూజర్ కి ఎటువంటి పర్మిషన్ యాడ్ చేయలేదని. చూడండి ఇక్కడ ఈ యూజర్ లైక్ ఎంటర్ అయినా కానీ ఇక్కడ కాన్ఫిగర్ పర్మిషన్ ఉంటుంది. అంటే నువ్వు అక్కడ ఓవరాల్ పర్మిషన్ అసైన్ చేస్తావంటే మొత్తం వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, జాబ్ లోకి ఎంటర్ అయ్యి ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకొని జాబ్ 1 కి ఫుల్ పర్మిషన్ ఇచ్చాను. చూడండి ఇక్కడ డిలీట్, బిల్డ్, వర్క్ స్పేస్, కాన్ఫిగర్ ఎవ్రీథింగ్ వచ్చింది. సో ఇక్కడ చూడండి దీనికి ఈ యూజర్ 2 అనే దానికి ఎటువంటి పర్మిషన్ అంటే ఓన్లీ కాన్ఫిగర్ పర్మిషన్ ఉంది. సో ఓవరాల్ లో పర్మిషన్ ఉంది కాబట్టి దీనికి ఓన్లీ కాన్ఫిగర్ పర్మిషన్ వచ్చిందండి. సో రిమైనింగ్ థింగ్ అంతా ఎలా వస్తుంది, ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ వల్ల. సో మనం ప్రాజెక్ట్ బేస్డ్ ఎనేబుల్ చేస్తుంటే, సో ప్రాజెక్ట్ బేస్డ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసింటే దాన్ని బట్టి మీకు వస్తుంది. అక్కడ నువ్వు ఏదైతే పర్మిషన్స్ అలొకేట్ చేసింటావో ఆ ప్రాజెక్ట్ కి యాడ్ అవుతాయండి. అదే నువ్వు నార్మల్ గా మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ సెలెక్ట్ చేస్తే ఎంటైర్ జెన్కిన్స్ లెవెల్ అండి. సో ఇంకా పర్టికులర్ గా ఒక యూజర్ కి దాన్ని యాడ్ చేసేదానికి ఏముండదండి. సో నువ్వు ఎప్పుడైతే యూజర్ యాడ్ చేసావో ఆ యూజర్ కి పర్మిషన్ ఇచ్చావంటే దెన్ ఆ యూజర్ జెన్కిన్స్ సర్వర్ లెక్క లాగిన్ అంటే ఆల్ జాబ్స్ కండి. సో మొత్తం నీకు 100 జాబ్స్ ఉన్నా 100 జాబ్స్ అతను బిల్డ్ పర్మిషన్ ఉంటే ఓన్లీ బిల్డ్ అండి, ఇంకేం చేయలేడండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంకోటి ఉంటుందండి, రోల్ బేస్డ్ స్ట్రాటజీ అనేది ఇంకోటి ఇంపార్టెంట్ ఉంటుందండి. సో మీకు ఇంకా ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి చెప్పలేదు కాబట్టి రోల్ బేస్డ్ స్ట్రాటజీ తర్వాత చెప్తానండి, ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చెప్తాను. ఓకే, రోల్ బేస్డ్ స్ట్రాటజీ ఎందుకు యూజ్ చేస్తూ ఉంటాం మనం, ఇప్పుడు
ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను ఒక 5 users ఉంటే ఏం చేస్తాను, 5 users క్రియేట్ చేసుకొని 5 users మ్యాట్రిక్స్ బేస్ సెక్యూరిటీలోకి యాడ్ చేసుకొని దెన్ అక్కడ ఒక్కొక్క ఇండివిజువల్గా ఒక్కొక్క యూజర్కి పర్మిషన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నీకు ఆర్గనైజేషన్లో ఒక 20 మెంబర్స్ ఉన్నారు. సో ఒక 5 మెంబర్స్కి వచ్చేసి ఓన్లీ బిల్డ్ పర్మిషన్ కావాలి. సో ఇంకో 5 మెంబర్స్కి వచ్చేసి ఓన్లీ జాబ్స్ రీడ్ యాక్సెస్ కావాలి. ఇంకో 5 మెంబర్స్కి వచ్చేసి కాన్ఫిగర్ దెన్ క్రియేట్ పర్మిషన్స్ కావాలి. ఇంకో 5 మెంబర్స్కి వచ్చేసి ఇంకా సమ్ ఎక్స్ట్రా పర్మిషన్స్ కావాలి. సో అలాంటప్పుడు నువ్వేం చేయాలి, 20 users క్రియేట్ చేయడం కామన్ అండి. సో 20 users క్రియేట్ చేస్తావు, ఓకే బాగానే ఉంది. 20 users క్రియేట్ చేసిన తర్వాత నువ్వేం చేయాలి, అగైన్ మ్యాట్రిక్స్ బేస్ సెక్యూరిటీలోకి వచ్చేసి 20 users యాడ్ చేసి సో ఈచ్ అండ్ ఎవరీ యూజర్ మీరు ఏం చేయాలి, పర్మిషన్ అలొకేట్ చేయాలండి. సో యూజర్ 1 కి పర్మిషన్, యూజర్ 2 కి, యూజర్ 3 కి, యూజర్ 4 కి, ఇలా మీరు ఏంటంటే 20 users కి పర్మిషన్స్ యాడ్ చేయాలండి. సో అలా యాడ్ చేయకుండా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేనేమన్నాను 20 users అన్నాను. సో 20 users అన్నాను. సో 4 groups అన్నానండి. సో అంటే 5గా డివైడ్ చేశాను. అంటే నేనేం చేస్తానంటే ఇప్పుడు నాకు ఓన్లీ బిల్డ్ కావాలి కదా. సో బిల్డ్కి నేనేం చేస్తానంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తానండి. సో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను, దీన్ని ఏమంటాను, రోల్ అంటామండి. ఒక గ్రూప్ క్రియేట్ చేసి దీనికి నేను ఏం చేస్తానంటే బిల్డ్ పర్మిషన్ అన్ని ఇచ్చేస్తానండి. సో ఈ గ్రూప్ లో ఏం చేస్తాను, 5 మెంబర్స్ని యాడ్ చేసేస్తానండి. సో గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ కి ఏ పర్మిషన్స్ కావాలో ఆ పర్మిషన్స్ అన్ని అసైన్ చేస్తానండి. సో ఆ గ్రూప్ లో ఈ 5 మెంబర్స్ యాడ్ చేస్తానండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రూప్ కి ఏ పర్మిషన్స్ అయితే ఉన్నాయో ఆ పర్మిషన్స్ అన్ని యూజర్కి వచ్చేస్తాయండి. సో అదే విధంగా సో నాకు డెలీట్ అనుకోండి, సో లేదా క్రియేట్ పర్మిషన్ కావాలి, సో కాన్ఫిగర్ పర్మిషన్స్ కావాలి. సో నీకు కాన్ఫిగర్ గ్రూప్ క్రియేట్ చేస్తాను, ఆ గ్రూప్ కి ఏం చేస్తాను, ఆ పర్మిషన్స్ అసైన్ చేస్తాను, దెన్ ఆ గ్రూప్ లో 5 మెంబర్స్ యాడ్ చేస్తాను. సో అదే విధంగా ఇంకో గ్రూప్, సో 5 మెంబర్స్ అంటే ఏంటంటే మీరు ఈచ్ అండ్ ఇండివిజువల్ యూజర్ కి మీరు పర్మిషన్స్ అసైన్ చేసే వాళ్ళు గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో యాడ్ చేస్తే వస్తుంది. ఆ గ్రూప్ కి ఏ పర్మిషన్స్ అయితే ఉంటాయి ఆ పర్మిషన్స్ అన్ని ఆ యూజర్కి వచ్చేస్తాయి. సో దానికి ఏంటంటే మనం రోల్ బేస్డ్ స్ట్రాటజీ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకే, రోల్ బేస్డ్ స్ట్రాటజీ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. అది బై డిఫాల్ట్ ఉండదండి, మనకు ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంకా మీకు ప్లగ్ఇన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి చెప్పలేదు కాబట్టి లేటర్ గా నేను ప్లగ్ఇన్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, ప్రాబ్లం లేదు. ఓ సారీ, ఓకే. సో నేను బై డిఫాల్ట్ ఇక్కడ లాగిన్ ఇన్ యూజర్ కెన్ డూ లాగిన్ ఇన్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. దెన్ ఇంక ఏం అవసరం లేదండి, జస్ట్ ఇంక రిమైనింగ్ థింగ్ ఏం అవసరం లేదు. ఇక్కడ సెక్యూరిటీలో ఓన్లీ ఈ 3 పార్ట్స్ మాత్రం ఇంపార్టెంట్ అండి. సో ఆథరైజేషన్ లో మ్యాట్రిక్స్ బేస్ సెక్యూరిటీ, దెన్ ప్రాజెక్ట్ బేస్ మ్యాట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ ఇంపార్టెంట్. దెన్ ఇక్కడ జెన్కిన్స్ ఓన్ యూజ్ డేటాబేస్ ఇంపార్టెంట్ అండి. అంతకుమించి ఇంకేం అవసరం లేదు మనకి ఇక్కడ గ్లోబల్ సెక్యూరిటీలో. సో మ్యాక్స్ అండ్ అండి మ్యాక్సిమం. సో కాన్ఫిగర్ క్రెడెన్షియల్స్ మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదండి. సో హోమ్ డైరెక్ట్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. ఇన్ కేసు నువ్వు ఏదైనా క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తున్నాం, క్రెడెన్షియల్స్. సో క్రెడెన్షియల్స్ మీ క్లిక్ చేసి ఇక్కడ నువ్వు జెన్కిన్స్ అనే దాన్ని క్లిక్ చేసి గ్లోబల్ క్రెడెన్షియల్స్, దెన్ యాడ్ క్రెడెన్షియల్స్, సేమ్ థింగ్ అండి. ఓకే, సో సేమ్ థింగ్. సో ఇక్కడ చూడండి గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్. ఓకే, సో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ జాబ్ లో నువ్వు గిట్ యూజ్ చేస్తున్నావు అనుకోండి, గిట్ హబ్ యూజ్ చేస్తున్నావు అనుకోండి, సో సంథింగ్ బిట్ బకెట్ యూజ్ చేస్తున్నావు అనుకోండి, లేదా ఇన్ కేసు నువ్వు యాంట్ కానీ మ్యావెన్ కానీ యూజ్ చేస్తున్నావు, లేదా నువ్వు అప్లికేషన్ సర్వర్ యూజ్ చేస్తున్నావు టామ్క్యాట్, లేదా జేడీకే యూజ్ చేస్తున్నావు, లేదా గ్రాడల్ యూజ్ చేస్తున్నావు, ఇలాంటి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి కదండి. ఆ టూల్స్ అన్ని కాన్ఫిగర్ చేయాలండి మనం. సో జెన్కిన్స్ సర్వర్ లైక్ కాన్ఫిగర్ చేయాలండి. సో ఎలా కాన్ఫిగర్ చేస్తాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జెన్కిన్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను అంటే నేను గిట్ ఇక్కడ ఇన్స్టాల్ చేయాలండి. సో గిట్ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తేనే కదా నాకు సెంట్రలైజ్డ్ రిపాజిటరీ నుంచి కోడ్ క్లోన్ చేసుకుంటుంది. ఇన్ కేసు నువ్వు గిట్ లేకుండా గిట్ని ఎలా క్లోన్ చేసుకుంటావు, క్లోన్ చేసుకోలేదు కదా. సో అంటే నీ గిట్ని ఇన్స్టాల్ చేస్తుంటావు కదా ఆ పాత్లు, ఇన్ కేసు నువ్వు జేడీకే కాన్ఫిగర్ చేస్తుంటావు కదండి ఆ జేడీకే యొక్క పాత్, ఇన్ కేసు నువ్వు ఏదైనా బిల్ టూల్ కాన్ఫిగర్ చేస్తుంటే ఆ బిల్ టూల్ యొక్క పాత్, ఇవన్నీ మనం టూల్స్ లో కాన్ఫిగర్ చేయాలండి. గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు టూల్ కాన్ఫిగరేషన్ అనే ఒక ఆప్షన్ వచ్చింది చెప్పాను మీకు. సో టూల్ కాన్ఫిగరేషన్ అనే ఆప్షన్ ఉందండి. మనకు సపరేట్ గా ఒక టూల్ కాన్ఫిగరేషన్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ మనం కాన్ఫిగర్ చేస్తాం ఆల్ టూల్స్ అని చెప్పాను కదా. చూడండి ఇక్కడ. సో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేయండి. సో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ మీకు జేడీకే అని డిస్ప్లే చేసింది, అంటే జేడీకే డిస్ప్లే చేసింది చూడండి ఇక్కడ. సో మీ మిషన్ లో జేడీకే ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జేడీకే 9 అనుకోండి. సో జేడీకే 9, సో జేడీకే 9 ఇచ్చాను. ఇక్కడ చూడండి ఇన్స్టాల్ ఆటోమేటిక్ అనే ఆప్షన్ వచ్చిందండి. సో ఇన్స్టాల్ ఆటోమేటిక్ అనే ఆప్షన్ వచ్చింది. ఏంటంటే మీరు లోకల్ మిషన్ లో ఇన్స్టాల్ చేయకుండా ఉంటే బై డిఫాల్ట్ గా ఇన్స్టాల్ చేయమనే ఆప్షన్ ఉండేది. బట్ ఇక్కడ ఏంటంటే జేడీకే సపోర్ట్ చేయదండి. ఏంటంటే మీరు అక్కడ వరాకిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మెన్షన్ చేయాలండి. సో మీకు వరాకిల్ యూజర్ నేమ్ అంటే అకౌంట్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలండి. సో అదర్వైజ్ మీరు ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ ఇన్స్టాల్ ఆటోమేటిక్ అనే ఆప్షన్ మీద అన్చెక్ చేయండి. సో అన్చెక్ చేసేసి ఇక్కడ మీకు ఏంటంటే జావా హోమ్ డైరెక్టరీ డిస్ప్లే ఉంటుంది.
సో మీ మిషన్ లో జావా హోమ్ డైరెక్టరీ ఎక్కడ ఉంది? సో మీ మిషన్ లో జావా హోమ్ డైరెక్టరీ ఎక్కడ ఉంది? సి డైరెక్టరీ లో ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఉంది కదండి. సో ప్రోగ్రామ్ ఫైల్స్ జావా, సో జేడికే, సో నాట్ ప్రోగ్రామ్ ఫైల్స్, ఐ థింక్ ప్రోగ్రామ్ ఫైల్స్ జావా. సో ఇక్కడ చూడండి జావా 9. సో ఈ పాత్ కాపీ చేసి పేస్ట్ చేయండి. సో టూల్ పాత్ కాపీ చేసి పేస్ట్ చేయాలండి. సో జేడికే 9. సో నేమ్ యువర్ విష్ అండి, ఎనీథింగ్ ఏదైనా ఇవ్వండి. జేడికే యొక్క పాత్ ఇక్కడ మెన్షన్ చేయండి, ఎన్ఎఫ్ అండి. సో ఇన్ కేస్ మీరు ఇప్పుడు జేడికే 9 అనేది కొత్తదండి. సో ఇన్ కేస్ మీరు ఏంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఇంకా జేడికే 8 యూజ్ చేస్తున్నారు, అలాంటప్పుడు ఎలా 2 జేడికేస్ కావాలంటే ఎలాగంటే సేమ్ థింగ్ అండి, యాడ్ జేడికే, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జేడికే 9. సో ఇక్కడ నేను జేడికే 8 అని ఇచ్చాను అనుకోండి. సో జేడికే 8, దెన్ ఇక్కడ చూడండి. సో అగైన్ జేడికే 8 యొక్క పాత్ మెన్షన్ చేస్తే ఎనఫ్ అండి. సో మీ లోకల్ మిషన్ లో జేడికే 8 ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ ఇన్స్టాల్ చేసిన పాత్ ఇక్కడ మెన్షన్ చేస్తే ఎనఫ్ అండి. ఇక్కడ చూడండి జేడికే 1.8 ఉంది. సో ఆ 1.8 యొక్క పాత్ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. సో 1.8 యొక్క పాత్ అండి. సో ఇప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు సో నీకు జేడికే 8 తో బిల్డ్ చేయాలా 9 తో బిల్డ్ చేయాలి, ఇన్ కేస్ 7 తో కూడా కావాలంటే 7 యొక్క పాత్ మెన్షన్ చేస్తే ఎనఫ్ అండి. అంటే ఈ టూల్స్ అన్ని మనం కాన్ఫిగర్ చేయాలండి. జేడికే, మ్యావెన్, గిట్ ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేయాలండి. గ్రాడెల్ అయితే గ్రాడెల్, ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేయాలండి. ఓకే, ఇక్కడ చూడండి జేడికే పాత్. అలా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ వర్షన్స్ మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి. సో జేడికే ఇక్కడ చూడండి గిట్. సో గిట్ ఇక్కడ డిఫాల్ట్ నేమ్ వచ్చేసి గిట్ అని ఉంటుంది. ఎవరి విషయం మీరు చేంజ్ చేసుకోండి, చేంజ్ చేసుకునే ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి పాత్ టు గిట్ ఎగ్జిక్యూటబుల్. సో పాత్ టు గిట్ ఎగ్జిక్యూటబుల్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏంటంటే మీరు గిట్ యొక్క పాత్ అని, సో మీ లోకల్ మిషన్ లో మీరు గిట్ ఇన్స్టాల్ చేస్తారు కదా, అంటే బై డిఫాల్ట్ స్పెసిఫిక్ పాత్ లో మీకు గిట్ అనేది ఇన్స్టాల్ అయింటుంది కదండి. సో ఇక్కడ చూడండి గిట్ అనేది ఇన్స్టాల్ అయింది కదా, ఈ పాత్ మీరు మెన్షన్ చేయాలండి. బట్ మీరు ఎప్పుడైతే గిట్ పాత్ మెన్షన్ చేసేటప్పుడు గిట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ యొక్క పాత్ మెన్షన్ చేయాలండి. అంటే గిట్ డాట్ ఈఎక్సీ ఫైల్ ఎక్కడ ఉందో ఆ పాత్ మెన్షన్ చేయాలండి. సో గిట్ డాట్ ఈఎక్సీ ఫైల్ ఎక్కడ ఉంది నాకు? సో అండర్ బిన్ అనే డైరెక్టరీ లోపల ఉందండి. చూడండి ఇక్కడ గిట్ డాట్ ఈఎక్సీ. సో ఈ గిట్ డాట్ ఈఎక్సీ ఫైల్ యొక్క పాత్ మెన్షన్ చేయాలి. అంటే గిట్ మీరు పాత్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఏం చేస్తారు? సో బిన్ డైరెక్టరీ లోపలికి ఎంటర్ అయ్యి దాన్ని ఆ ఎంటైర్ పాత్ అంతా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఎంటైర్ పాత్ అంతా కాపీ చేసి పేస్ట్ చేయండి. బట్ గిట్ డాట్ ఈఎక్సీ అనేది రిమూవ్ చేయొద్దండి. సో దానికి ముందు యాడ్ చేయండి. ఓకే, సో ఈ గిట్ డాట్ ఈఎక్సీ అనేది రిమూవ్ చేయొద్దండి. సో పాత్ యాడ్ చేసి స్లాష్ గిట్ డాట్ ఈఎక్సీ అలాగే ఉంచండి. ఓకే, గిట్ యొక్క పాత్ యాడ్ చేస్తామండి. దెన్ అదే విధంగా ఇక్కడ చూడండి ఇన్ కేసు మీరు గ్రాడెల్ యూజ్ చేస్తా ఉంటే సో యాడ్ గ్రాడెల్, దెన్ గ్రాడెల్ నేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడెల్, సో గ్రాడెల్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ చూడండి ఇన్స్టాల్ ఆటోమేటిక్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇన్స్టాల్ ఆటోమేటిక్ నీకు ఏ వర్షన్ కావాలి, సో ఫర్ ఎగ్జాంపుల్ 4.4 కావాలా, 4. సంథింగ్ ఏ వర్షన్ కావాలి డైరెక్ట్ పిక్ చేసుకోవచ్చు. లేదా మీ లోకల్ మిషన్ 1 సెకండ్. సో ఇన్ కేస్ నీ లోకల్ మిషన్ లో నువ్వు గ్రాడెల్ ఇన్స్టాల్ చేసి ఉంటే, సో నీ లోకల్ మిషన్ లో నువ్వు గ్రాడెల్ ఇన్స్టాల్ చేసి ఉంటే దెన్ ఇక్కడ గ్రాడెల్ యొక్క హోమ్ పాత్ మెన్షన్ చేస్తాను. సో ఇన్ కేస్ నువ్వు యాంట్ అనుకోండి, సో యాడ్ యాంట్. సో యాంట్ నేమ్ ఎనీథింగ్. సో ఇక్కడ చూడండి యాంట్ వర్షన్ 1.10 1.9 ఎనీథింగ్ వర్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నీ లోకల్ మిషన్ లో నువ్వు యాంట్ ఇన్స్టాల్ చేసి ఉంటే దెన్ యాంట్ యొక్క పాత్ ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇక్కడ ఇన్ కేస్ ఇక్కడ చూడండి మ్యావెన్. సో యాడ్ మ్యావెన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నేమ్ కోసం ఇక్కడ మ్యావెన్ 5.3 కదా, సారీ 3.5.2. సో మ్యావెన్ 3.5.2 అనుకోండి, లేటెస్ట్ వర్షన్ 3.5.2 మనం ఇన్స్టాల్ చేసినప్పుడు 3.5.2. ఇక్కడ చూడండి ఇన్స్టాల్ ఆటోమేటిక్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఇన్స్టాల్ ఆటోమేటిక్ ఆప్షన్ దగ్గర నువ్వు డైరెక్ట్ వర్షన్ సెలెక్ట్ చేసిన ఎనఫ్ అండి. సో ఇంకేం నువ్వు లోకల్ పాత్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదండి. లేదా ఇన్స్టాల్ ఆటోమేటిక్ అనేది అన్చెక్ చేసి మీ లోకల్ రిపాజిటరీ అంటే లోకల్ మిషన్ లో మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు కదా ఆ పాత్ మెన్షన్ చేస్తే ఎనఫ్ అండి. సో ఇంకేం అవసరం లేదండి. డెవలప్ సాఫ్ట్, దెన్ అపాచీ మ్యావెన్, దెన్ ఈ పాత్ కాపీ చేసి పేస్ట్ చేస్తే ఎనఫ్ అండి. డన్. ఇలా మీ టూల్స్ అన్ని కాన్ఫిగర్ చేసుకుంటారండి. గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్స్ లో మీ గిట్, జేడికే, మ్యావెన్, మీ యాంట్ ఇలాంటి అన్ని టూల్స్ యొక్క కాన్ఫిగరేషన్ పాత్ ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటారు. అండ్ టూల్ లొకేషన్ అంటే అవి ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు దానికి పాత్లు ఉంటాయి కదండి, జావా అండర్స్కోర్ హోమ్ అని. సో మీ గిట్ అని గిట్ పాత్ కానీ, లేదా మ్యావెన్ అయితే మ్యావెన్ పాత్ కానీ ఇక్కడ మీరు టూల్స్ కాన్ఫిగర్ చేస్తారండి. బట్ ఇక్కడ మీరు గిట్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ అండి. సో మళ్ళీ మీరు ఇక్కడ ఈఎక్సీ గిట్ డాట్ ఈఎక్సీ అనేది రిమూవ్ చేశారంటే మీరు జాబ్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, అప్పుడు ఏ ఎర్రర్ వస్తుంది నేను చూపిస్తానండి మీకు. ఒకసారి రిమూవ్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. ఓకే, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ లో మీ టూల్స్ ని మీరు ఏదైతే టూల్స్ యూజ్ చేస్తున్నారో ఆ టూల్స్ ని కాన్ఫిగర్ చేసేదానికి యూజ్ చేస్తున్నారండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి రీలోడ్ కాన్ఫిగర్ ఫ్రమ్ డిస్క్. సో రీలోడ్ కాన్ఫిగర్ ఫ్రమ్ డిస్క్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన జెన్కిన్స్ సర్వర్ యొక్క హోమ్ డైరెక్టరీ ఉంది కదండి. సో మన జెన్కిన్స్ సర్వర్ యొక్క హోమ్ డైరెక్టరీ ఏంటి?
మన జెన్కిన్స్ సర్వర్ యొక్క హోమ్ డైరెక్టరీ ఏంటండి జెన్కిన్స్. బై డిఫాల్ట్ ప్రోగ్రామ్ ఫైల్స్ లో జెన్కిన్స్ అనే డైరెక్టరీ ఉంది కదా, ఆ జెన్కిన్స్ అనే డైరెక్టరీ నుంచి ఎంటైర్ జెన్కిన్స్ సర్వర్ దాన్ని ఏమంటాము, సో దాన్ని ఏమంటామండి నా వాట్ ఈస్ దట్ నా ఫైల్ సిస్టమ్. సో నా హోమ్ డైరెక్టరీ కదా ఫైల్ సిస్టమ్, ఆ ఫైల్ సిస్టమ్ నుంచి నీకు జెన్కిన్స్ సర్వర్ అనేది మొత్తం రీలోడ్ అవుతుంది. సో నథింగ్ అండి. సో రీలోడ్ కాన్ఫిగర్ ఫ్రమ్ దిస్. సో దీన్ని ఇంకా మీకు చూపించాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే జాబ్ 1 జాబ్ 2 యూజర్ 2 అనే జాబ్స్ ఉన్నాయి కదా, నేను ఏం చేస్తానంటే ఈ 3 జాబ్స్ ని బ్యాకప్ చేస్తానండి. బ్యాకప్ ఎలా చేస్తాను, సో సేమ్ ఆ పాత్ లోకి ఎంటర్ అవుతాను. సో ప్రోగ్రామ్ ఫైల్స్ ఆ జెన్కిన్స్ అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవుతాను. ఇక్కడ చూడండి జాబ్స్ అనే డైరెక్టరీ ఉంది కదా, ఇన్సైడ్ జాబ్స్ అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అయ్యి 3 థింగ్స్ కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ బ్యాకప్ అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచ్ 22 అనేది ఉంది కదా, సో ఇక్కడ నేను పేస్ట్ చేశాను. అంటే రన్నింగ్ లో ఉంది కాబట్టి అలా వస్తుంది, జస్ట్ స్కిప్ ఇవ్వండి. సో ఈ 3 జాబ్స్ ని ఇక్కడ కాన్ఫిగర్ చేస్తానండి, జాబ్ 1 జాబ్ 2 యూజర్ 2. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే ఇన్ కేస్ ఇక్కడ నా జెన్కిన్స్ సర్వర్ లో ఆ 3 జాబ్స్ ని డిలీట్ చేశాను అనుకోండి. సో 3 జాబ్స్ ని డిలీట్ చేస్తానండి. చూడండి ఇక్కడ నేను 3 జాబ్స్ డిలీట్ చేశాను జెన్కిన్స్ సర్వర్ లో. ఓకే, డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నేను బ్యాకప్ తీస్తాను కదా, ఈ బ్యాకప్ తీసిన జాబ్ ని అగైన్ కాపీ చేసి, సో కాపీ చేస్తున్నాను లేదా కట్ చేసేస్తున్నాను, డైరెక్ట్ గా కట్ చేసి నా జెన్కిన్స్ సర్వర్ యొక్క హోమ్ డైరెక్టరీ లో పేస్ట్ చేసేస్తున్నాను. సో ప్రోగ్రామ్ ఫైల్స్ జెన్కిన్స్ డైరెక్టరీలో, సో జాబ్స్ అనే డైరెక్టరీ లోపల ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసేస్తున్నాను. ఓకే, పేస్ట్ చేశానండి. సో ఇప్పుడు మీ జెన్కిన్స్ సర్వర్ రీఫ్రెష్ చేయండి, మీకు ఇక్కడ జాబ్స్ డిస్ప్లే చేయండి. సో అదే మీరు మేనేజ్ జెన్కిన్స్ లోకి వెళ్ళి రీలోడ్ కాన్ఫిగర్ ఫ్రమ్ డిస్క్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో మొత్తం ఏమవుతుంది అంటే మీ జెన్కిన్స్ సర్వర్ రీలోడ్ అవుతుంది. ఎక్కడి నుంచి, మీ హోమ్ డైరెక్టరీ మీ ఫైల్ సిస్టమ్ నుంచి రీలోడ్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి నా జాబ్స్ మళ్ళీ ఆటోమేటిక్ వచ్చేసాయి. సో బిల్ నెంబర్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ చూడండి మీకు ఎన్ని బిల్స్ జరిగాయి, దానికి హిస్టరీ ఏంటి, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో 6 బిల్స్. సో ఇక్కడ చూడండి హిస్టరీ కావాలని చెక్ చేయండి. సో ఎప్పుడెప్పుడు, సో ప్రీవియస్ 7th జరిగిన బిల్ హిస్టరీ కూడా నీకు ఇక్కడ ఉంది చూడండి. రీలోడ్ కాన్ఫిగర్ ఫ్రమ్ డిస్క్ అనేది ఏంటంటే ఎంటైర్ నీ జెన్కిన్స్ సర్వర్ హోమ్ డైరెక్టరీ నుంచి రీలోడ్ అవుతుంది. ఓకే, రీలోడ్ కాన్ఫిగర్ ఫ్రమ్ డిస్క్ అంటే. సో నెక్స్ట్ మేనేజ్ ప్లగిన్స్ అండి. సో మేనేజ్ ప్లగిన్స్ అంటే మనం ఇంతవరకు జెన్కిన్స్ ప్లగిన్ బేసిక్ టూల్ అంటున్నాం. సో ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాలన్నా, అన్ఇన్స్టాల్ చేయాలన్నా, ఏ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసో చెక్ చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్ మొత్తం మేనేజ్ ప్లగిన్స్ లో ఉంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ 8. సో కంటిన్యూ చేయొచ్చండి లేదా వైండప్ చేయమంటారు. జస్ట్ ఒక 10 మినిట్స్ అండి. సో 10 మినిట్స్ ఇస్తే ఇవన్నీ అయిపోతాయండి. సో ఎక్సెప్ట్ మేనేజ్ నోట్ తప్ప ఇవన్నీ చిన్న చిన్న జస్ట్ ఇన్ఫర్మేషన్ దాని గురించి చెప్పడం అండి. సో ఓన్లీ మేనేజ్ ప్లగిన్స్ ఒకటే ఇన్ఫర్మేషన్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ అండి. ఓకే, సో ఇక్కడ చూడండి మేనేజ్ ప్లగిన్స్. సో మేనేజ్ ప్లగిన్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అప్డేట్స్. సో మేనేజ్ ప్లగిన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్డేట్స్ అని ఒకటి, అవైలబుల్ ఒకటి, ఇన్స్టాల్డ్ ఒకటి, అడ్వాన్స్డ్ అని 4 ఆప్షన్స్ ఉంటాయండి. సో మేనేజ్ ప్లగిన్స్ మీద క్లిక్ చేస్తే అప్డేట్స్ అని ఒకటి, అవైలబుల్ ఒకటి, ఇన్స్టాల్డ్, అడ్వాన్స్డ్. సో ఇక్కడ అప్డేట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదైనా ప్లగిన్ ఇన్స్టాల్ చేశారు అనుకోండి. సో ఆల్రెడీ మీరు ఏదైనా ప్లగిన్ ఇన్స్టాల్ చేశారు. సో ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఏదైనా న్యూ రిలీజ్ చేస్తారు అనుకోండి. అప్డేట్స్ ఉన్నాయంటే ఆ అప్డేట్స్ అన్ని ఇక్కడ లిస్ట్ చేస్తుంది. సో ప్లగిన్ నేమ్, దెన్ వర్షన్. సో మీరు లేటెస్ట్ వర్షన్ అవైలబుల్ ఉంటుంది కానీ ఆ వర్షన్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. మీరు ఏ వర్షన్ ఇన్స్టాల్ చేస్తారు ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో మనం జెన్కిన్స్ కంప్లీట్ చేసే లోపల ఏదో ఒక వర్షన్ ఇక్కడ మనకు న్యూ రిలీజ్ చేస్తారు. అప్పుడు మీకు ఎలా అప్డేట్ చేయాలని నేను చూపిస్తాను. సో అవైలబుల్. సో ఎనీథింగ్ మీరు ఏదైనా ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలంటే, మీ జెన్కిన్స్ సర్వర్ లో మీరు ఏదైనా ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలంటే అవైలబుల్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన ప్లగిన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గిట్ కి సంబంధించి లేదా మ్యావెన్ సంబంధించిన ప్లగిన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి. సో ఇక్కడ చూడండి సెర్చ్ లోకి వెళ్ళి ఫిల్టర్ లోకి వెళ్ళి నేను మ్యావెన్ అని క్లిక్ చేస్తే మ్యావెన్ కి సంబంధించిన ప్లగిన్స్ అని ఇక్కడ డిస్ప్లే వస్తాయండి. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మ్యావెన్ ఇంటిగ్రేషన్ ప్లగిన్ ఉంది కదా. సో మ్యావెన్ ఇంటిగ్రేషన్ ప్లగిన్ మీద ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుని, అంటే అట్ టైం మీరు మల్టిపుల్ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో మీకు ఎన్ని ప్లగిన్స్ కావాలంటే అన్ని ప్లగిన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని ఇక్కడ చూడండి మీకు ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఏంటంటే ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దెన్ ఇంకోటి ఏంటంటే డౌన్లోడ్ నౌ అండ్ ఇన్స్టాల్ ఆఫ్టర్ రీస్టార్ట్ అండి.
ఓకే. సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే డౌన్లోడ్ నౌ అండ్ ఇన్స్టాల్ ఆఫ్టర్ రీస్టార్ట్. సో ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అంటే నీ జెన్కిన్స్ సర్వర్ రీస్టార్ట్ కావాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్ గా నీ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుందండి. సో ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అంటే రీస్టార్ట్ కాకనే ఇన్స్టాల్ అయిపోతుందండి. బట్ మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశారంటే ఏమవుతుందంటే కంపల్సరీ నీకు ప్లగిన్స్ డౌన్లోడ్ అవుతాయి, బట్ నీకు జెన్కిన్స్ రీబూట్ అవుతుంది చూడండి. నెక్స్ట్ టైం నీకు ఎప్పుడో రీబూట్ అవుతుంది కదా, ఆ రీబూట్ అయినప్పుడు మాత్రమే ఆ ప్లగిన్స్ అనేది ఇన్స్టాల్ అవుతుంది, అదర్వైజ్ నీకు ఇన్స్టాల్ కాదండి. ఆ ప్లగిన్స్ యూజ్ చేసుకోలేరండి మీరు. ఓకే, ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసే టూ ఆప్షన్స్ అండి, ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్, డౌన్లోడ్ నౌ అండ్ ఇన్స్టాల్ ఆఫ్టర్ రీస్టార్ట్. సో డౌన్లోడ్ నౌ అండ్ ఇన్స్టాల్ ఆఫ్టర్ రీస్టార్ట్ మీద మీరు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీ జెన్కిన్స్ సర్వర్ రీస్టార్ట్ కంపల్సరీ అండి. ఎప్పుడు ఇమీడియట్ గా కాదండి, ఎనీ టైం మీరు జెన్కిన్స్ సర్వర్ రీస్టార్ట్ చేస్తేనే ఆ ప్లగిన్ యూజ్ చేసుకోగలుగుతారు, అదర్వైజ్ యూజ్ చేసుకోలేరు. సో ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అంటే సో మీరు రీస్టార్ట్ చేయకుండా ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. సో కొన్ని ప్లగిన్స్ మాత్రం కంపల్సరీ రీస్టార్ట్ అవసరం అండి, రీస్టార్ట్ లేని ఆ ప్లగిన్స్ మనం యూజ్ చేసుకోలేమండి. సో అలాంటప్పుడు మనం డౌన్ టైంలో రీస్టార్ట్ తీసుకుంటాం కంపల్సరీ. సో ఇక్కడ మీరు ఎనీథింగ్ ఆ ప్లగిన్ గురించి తెలుసుకోవాలనుకోండి, సో ఇక్కడ మనకి ఏంటంటే అరౌండ్ 2-3 thousand ప్లగిన్స్ ఉంటాయండి. సో ఇక్కడ నేను మ్యావెన్ అని ఫిల్టర్ చేశాను కాబట్టి మ్యావెన్ లోనే ఇన్ని డిస్ప్లే చేస్తాయండి. సో మీకు ఏంటంటే అరౌండ్ 2-3 మాక్సిమం 2,000+ ప్లగిన్స్ ఉన్నాయండి. సో మీరు ఆ ప్లగిన్ గురించి ఎలా తెలుసుకోవాలంటే జస్ట్ ప్లగిన్ నేమ్ మీద క్లిక్ చేస్తారంటే మీకు డైరెక్ట్ జెన్కిన్స్ సైట్ లో ఆ ప్లగిన్ ఏంటి, సో ప్లగిన్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు, దానికి ఇన్ఫర్మేషన్ కూడా నీకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో ఇంకా ఏంటంటే కొన్ని స్టెప్ బై స్టెప్స్ కూడా ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో నువ్వు ఎలా యూజ్ చేసుకుంటావు ఎవ్రీథింగ్ ఇక్కడ మొత్తం డిస్ప్లే వస్తుంది. ఓకే, ఎనీ టైప్ ఆఫ్ ప్లగిన్స్ అండి. చూడండి ఇక్కడ ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నీకు ఇదేంటంటే డిపెండెన్సీ ప్లగిన్ అండి, జావా డాక్ ప్లగిన్ అనేది డిపెండెన్సీ ప్లగిన్, ఆటోమేటిక్ గా డిపెండెన్సీ ప్లగిన్స్ అవే డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి ఇన్స్టాలింగ్ అని వచ్చింది. మీరు ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఏంటి, మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్, అవైలబుల్. సో అవైలబుల్ ట్యాబ్ మీద క్లిక్ చేసి దెన్ మీకు కావాల్సిన ప్లగిన్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్, దెన్ ఇన్స్టాల్, డౌన్లోడ్ నౌ అండ్ ఇన్స్టాల్ ఆఫ్టర్ రీబూట్. ఓకే, ఎనీథింగ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. చూడండి ఇక్కడ ఇన్ కేస్ మీరు ఏదైనా అంటే మీకు ఏంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ కూడా డిస్ప్లే చేస్తుందండి. సో ఇక్కడ రీస్టార్ట్ జెన్కిన్స్ వెల్ ఇన్స్టాలేషన్స్ ఇస్ కంప్లీట్ అండ్ నో జాబ్స్ ఆర్ రన్నింగ్ అంటే ఏంటంటే సేఫ్ రీస్టార్ట్ అండి. అంటే ఏంటంటే నీకు ప్లగిన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవ్వాలంటే జస్ట్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. సో వన్స్ నీ ప్లగిన్స్ అన్ని డౌన్లోడ్ అయిన తర్వాత. ఓకే, ఇలా మనం ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తాం, మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్. సో అవైలబుల్ లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు కావాల్సిన ప్లగిన్స్ అని, సో ప్లగిన్స్ మనం డిస్కస్ చేసుకుంటాం, మోస్ట్ యూస్ఫుల్ ప్లగిన్స్ అని డిస్కస్ చేసుకుంటాం, మళ్ళీ వస్తామండి ఇక్కడికి. సో ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి మళ్ళీ నేను చెప్తానండి, అంటే మోస్ట్ యూస్ఫుల్ ప్లగిన్స్ నేను చెప్తాను అప్పుడు మళ్ళీ కవర్ చేస్తానండి. సో ఇన్స్టాల్ అంటే ఏంటంటే ఏ ప్లగిన్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ ప్లగిన్స్ ఇక్కడ లిస్ట్ చేస్తాను. చూడండి ఇక్కడ ప్లగిన్ నేమ్, దెన్ వర్షన్. సో మీరు అన్ఇన్స్టాల్ చేయాలంటే అన్ఇన్స్టాల్ అండి, బట్ అన్నిటికీ అన్ఇన్స్టాల్ లేవు కదంటే ఇవన్నీ డిఫాల్ట్ అండి. సో ఇవన్నీ డిఫాల్ట్ అండి, సో ఏదైతే అన్ఇన్స్టాల్ లేదో అవన్నీ డిఫాల్ట్ అండి. ఓకే, అడ్వాన్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు పైథాన్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే పైథాన్ స్క్రిప్ట్ యూజ్ చేసి మీరు ఓన్ గా ప్లగిన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీ పైథాన్ స్క్రిప్ట్ యూజ్ చేసి మీరు ఆ పైథాన్ స్క్రిప్ట్ ని ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ ప్లగిన్ గా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, అంత అవసరం లేదండి, అవైలబుల్ ట్యాబ్ లోనే లాట్ ఆఫ్ ప్లగిన్స్ ఉన్నాయి, ఆ ప్లగిన్స్ యూజ్ చేసుకుంటే ఎనఫ్ అండి. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్లగిన్స్, చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్లగిన్స్, ఇవన్నీ యూజ్ చేసుకోవడమే ఎనఫ్ అండి. సో ఇన్ని కూడా ఎవరు మీరు మాక్సిమం 10-15 ప్లగిన్స్ యూజ్ చేస్తారు, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, సో ప్లగిన్స్ మళ్ళీ తర్వాత మనం నెంబర్ ఆఫ్ ప్లగిన్స్ వస్తాయండి, సో నేను చెప్తానండి అప్పుడు. సో ఇక్కడ చూడండి సిస్టమ్ ఇన్ఫర్మేషన్. సో సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏ ఎన్విరాన్మెంట్ వేరియబుల్, ఐ థింక్ ఇది కొంచెం లేట్ పడుతుంది అంటే వదిలేసేయండి. సో ఇంకా నాకు ఒక 20-30 minutes పడుతుంది ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. సో పైపైన చెప్పడం కాదు, ఇవన్నీ చెప్పాలండి. లోడ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, కన్సోల్, జెన్కిన్స్ CLI, స్క్రిప్ట్ కన్సోల్, ఇవన్నీ కొంచెం లేట్ పడుతుంది, వదిలేండి. సో వైండప్ చేసేయండి. సో టుమారో సెక్షన్ నేను డిసైడ్ చేసి చెప్తానండి మీకు.